पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। नमस्ते महोदय। नमस्कारः सर्वेभ्यः। नमस्कारः, स्वागतं। नमस्कार महोदय। नमस्कारः सर्वेभ्यः। शिक्षा वर्गस्य प्रथमकक्षायां स्वागतं। सर्वे कथं नमस्ते सन्ति? महोदय। सर्वे कथं सन्ति? श्रूयते वा? सम्यक् अस्मि महोदय। उत्तमम् उत्तमम्। अस्तु, प्रथमं प्रार्थनां कुर्मः। अस्तु महोदय। नमस्कारः महोदय। नमस्कारः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। अस्तु, सर्वेभ्यः पुनः स्वागतं। नमस्कार महोदय। नमस्कारः सर्वेभ्यः। नमस्कारः। नमस्कार महोदय। नमस्कार महोदय। नमस्कारः महोदय। नमस्कारं महोदय। నమస్కారం అండి, నమస్కారం. అస్తు, అందరికీ శిక్షా వర్గంలోకి స్వాగతం అండి. అందరూ మంచి మార్కులు తెచ్చుకొని పరిచయలో ఉత్తీర్ణత సాధించి ఇక్కడికి వచ్చారు. అందుకని మీకు అందరికీ శుభాశయాః పునః స్వాగతం చ. ఇప్పుడు అత్ర అహం బహవः నూతనజనాन् अपि పశ్యామి. केपि यदि तेलुगु भाषां न जानाति कृपया वदतु. If anybody cannot understand Telugu, please let me know right now, because otherwise अहं शीतल कुमारी महोदय। अहं तेलुगु जानामि महोदय। अस्तु अस्तु, जानाति चेत् न वदतु। ओके अस्तु महोदय। न जानाति चेत् धन्यवादः महोदय। अस्तु महोदय। అస్తు. ఎందుకు అడుగుతున్నానంటేనండి, ఇప్పుడు మన బోధన మాధ్యమం ముఖ్యంగా తెలుగే ఉంటుంది, తెలుగు భాషలోనే ఉంటుంది. ఇంగ్లీష్ పదాలు కూడా నేను వాడుతూనే ఉంటాను. అయితే ఎవరికైనా తెలుగు అర్థం కాకపోతే నేను చెప్పేది అర్థం కాదు కదా, అందుకని నేను ముందుగా అడుగుతున్నాను. వాళ్ళ గురించి అవసరమైతే ఇంగ్లీష్లో కూడా చెప్పాల్సి వస్తుంది కదా, అందుకని. సరే, ఇప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి అందరికీ తెలుగు వచ్చు అని అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు మీరందరూ పరిచయ రివిజన్ చేసుకొని రమ్మన్నాను. సిలబస్ చదువుకొచ్చారా? ఒకసారైనా చూసుకొచ్చారా? చూసుకున్నారా? వనజ గారు, వనజ మహోదయే మహోదయ. అస్తు. మనము పరిచయాలు భాషాభ్యాసంలో వ్యాకరణం నేర్చుకున్నాం కదా, దానిలో ఏమేమి నేర్చుకున్నాము అంశాలు మీకు ఏమైనా గుర్తున్నాయా? చెప్పండి. అంటే జస్ట్ పేర్లు చెప్పండి చాలు, నాకు వేరే దానిలో ఏమున్నాయి అని చెప్పక్కర్లేదు. ఏమేమి నేర్చుకున్నాం మనము అనేది వనజ మహోదయ చెప్పండి. విశేషణ విశేష్యాలు. ఉత్తమం. విభక్తులు. విభక్తులు నేర్చుకున్నామా? ప్రవేశంలో కదా నేర్చుకున్నాము. ప్రథమా విభక్తి అవి నేర్చుకున్నాం కదమ్మా. అది ప్రవేశంలో కదా నేర్చుకున్నాము. పరిచయంలో ఇంకా ఏం నేర్చుకున్నాము? విశేషణ విశేష్య భావంతో పాటు చిత్తచన నేర్చుకున్నాము. పూరణ ప్రత్యయాలు ప్రత్యాంతాలు నేర్చుకున్నాము.
లకారాలు కర్మణి ప్రయోగం కర్మణి ఒకరి తర్వాత ప్రయోగంలో ఒకరు చెప్పాలి. అందరూ చెప్తే ఒక్కసారి ఎవరికి అర్థం కాదు. వీణా పింగళి మహోదయ్ చెప్పండి అమ్మా. నేను ఎవరిని అడుగుతానో పేరు పెట్టి వాళ్ళు చెప్పండి చాలు. వీణా పింగళి మహోదయ్. విధిలింగ్ విధిలింగ్ ఉత్తమం. విధిలింగ్ నేర్చుకున్నాము. ఇంకా ఏం తర్వాత కర్మణిలో పరస్మైపది ధాతువును ఆత్మనేపది ధాతువుగా చూపించడం అనే యకారంతో అది నేర్చుకున్నాం అని. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే అండి. నమస్కారం. కర్మణిలో అంటే వీణా మహోదయ అంటే మనం కర్మణిలో లకారాలు నేర్చుకున్నాం. లట్లకారం, లంగ్ లకారం, లోట్ లకారం, రుట్ లకారం అవన్నీ నేర్చుకున్నాం. అవి నేర్చుకున్నాం. కృదంత ప్రత్యయాలు నేర్చుకున్నామా? నేర్చుకున్నాం అని. నేర్చుకున్నామండి. తవ్య తనియర్ నేర్చుకున్నాము. ఉత్తమం. సరే, సందులు భావే ప్రయోగం కూడా నేర్చుకున్నాం. అస్తు, ఉత్తమం. సందుల్లో ఏ సందులు నేర్చుకున్నాం? స్వర సందుల, వ్యంజన సందుల, విసర్గ సందుల ఏం నేర్చుకున్నాం? స్వర సందులు నేర్చుకున్నాం. సరే, నేను ఇప్పుడు అదే ఒక్కసారి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అందరూ దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. జాయిన్ అవ్వగానే మ్యూట్ లో వెళ్ళండి. నేను ఎవరినైతే పేరు పెట్టి పిలుస్తానో వాళ్ళే అన్మ్యూట్ అవ్వండి. మీరు ఏమన్నా అడగాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. లేదు, నేను పాఠం చెప్తూ మధ్యలో మీకు బ్రేక్ ఇస్తాను ఒక అంశం తర్వాత, అప్పుడు మీరు ఏమైనా కావాలంటే అడగచ్చు. చెప్తున్నప్పుడు మధ్యలో మాత్రం దయచేసి డిస్టర్బ్ చేయకండి. అప్పుడు మీకే కాదు వేరే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సరే, ఇప్పుడు పరిచయ పునఃస్మరణం. పరిచయంలో మనం నేర్చుకున్న అంశాలు ఇప్పుడు మీరు చెప్పినవే. విశేషణ విశేష్య భావ అంటే ఈ నామవాచకాలకి విశేషణాలు వాడినప్పుడు వాటి ప్రయోగం ఎలా ఉంటుంది అంటే, వాటి నామవాచకాల యొక్క లింగాన్ని బట్టి, వచనాన్ని బట్టి, విభక్తిని బట్టి విశేషణానికి కూడా అదే లింగము, అదే వచనము, అదే విభక్తి వస్తుంది అని నేర్చుకున్నాం. తర్వాత ఏం నేర్చుకున్నాము? సంఖ్యలు నేర్చుకున్నాం. సంఖ్యలు కూడా విశేషణాలే అని నేర్చుకున్నాం. అంటే ఏకః బాలకః, ఏకా బాలిక, ఏకం పుస్తకం. ఏ విధంగా అయితే విశేషణ విశేష్యాల్లో లింగము, వచనము, విభక్తి నామవాచకాన్ని బట్టి మారుతుందో, అలాగే సంఖ్యలకి కూడా విభక్తులు, లింగాలు, వచనాలు ఉంటాయి అని నేర్చుకున్నాము. తర్వాత పూర్ణ ప్రత్యయాంతాలు అంటే ఆర్డినల్, కార్డినల్ నెంబర్స్ అంటాం కదా. అంటే ప్రథమం పుస్తకం, ప్రథమా కక్ష, ప్రథమః బాలకః. ఈ విధంగా పూర్ణ ప్రత్యయాంతాలు అంటే లొకేషన్ ని చెప్పేవి, పొజిషన్ ని ఇండికేట్ చేసే నంబర్స్ అన్నమాట. అవి కూడా విశేషణాల్లాగానే వాటికి కూడా విభక్తులు, వచనాలు, లింగాలు అవన్నీ కూడా దీనిని బట్టి, మన నామవాచకాన్ని బట్టే ఉంటాయి అని కూడా నేర్చుకున్నాం. ఇంకా తర్వాత ఏం నేర్చుకున్నాము? చిత్చన ప్రయోగం. చిత్చన ప్రయోగం అంటే ఏమనుకున్నాము? ఎవరో ఒక బాలకుడు వచ్చాడు అంటే కశ్చన బాలకః ఆగతవాన్ అంటే ఎవరో తెలీదు, ఒకానొక బాలకుడు వచ్చాడు, ఎక్కడికో ఒకడికి వెళ్ళాలి అంటే కుత్రచిత్ గంతవ్యం. ఈ విధంగా చిత్చన ప్రయోగాలు ఉపయోగించి రాసే వాక్యాలను మనం నేర్చుకున్నాం. అంటే ఆ ప్రయోగాలు ఎలాగా అనేది నేర్చుకున్నాం. తర్వాత విధిలింగ్ లకారం. విధిలింగ్ లకారాన్ని మనం 2 సందర్భాలలో ఉపయోగిస్తాము అని చెప్పుకున్నాము. ఒకటి సంభావన, ఇంకొకటి విధి. సంభావన అంటే ఈ రోజు సాయంకాలము వర్షము పడవచ్చు అని చెప్పేది సంభావన, అంటే అది పాసిబిలిటీని చెప్పేది. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పేది. అద్య బాలకః ఆగచ్చేత్ అంటే ఇవాళ బాలకుడు ఖచ్చితంగా వస్తాడు అని చెప్తున్నాం మనం. అలాంటప్పుడు అంటే ఖచ్చితంగా విధిగా జరిగి తీరుతుంది అని చెప్పేటప్పుడు కూడా విధిలింగ్ లకారాన్ని ప్రయోగిస్తాము అని చెప్పుకున్నాం. తర్వాత మనం ప్రవేశంలో అన్ని కర్తరి వాక్యాలు, కర్తరి ప్రయోగాలు నేర్చుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి పరిచయంలో మనం కర్మణి ప్రయోగాన్ని నేర్చుకున్నాం. సంస్కృత భాషలో మనకి తెలుగులో కన్నా, ఇంగ్లీష్లో కన్నా కూడా కర్మణి ప్రయోగంలో ఉన్న అందం చాలా బాగుంటుంది. వాక్య ప్రయోగంలో కర్మణిలో ఉన్న అందము కర్తరికి రాదు. అందుకని ఎక్కువగా కర్మణి ప్రయోగాన్ని మనం సంస్కృతంలో చూస్తూ ఉంటాం. ఈ కర్మణి ప్రయోగానికి లట్ లకారం, లంగ్ లకారం, లోట్ లకారం మనం నేర్చుకున్నాం. అలాగే భావే అంటే ఇప్పుడు కర్మణి ఏమో సకర్మక ధాతువులకి కర్మణి ప్రయోగం ఉంటుంది.
అదే అకర్మక ధాతువులకి అంటే ఎక్కడైతే కర్మ పాసిబుల్ కాదు అంటే బాలిక ఉపవిశతి ఉపవిశతి అన్న చోట ఉపవిశతి అన్న దానికి ఆ క్రియాపదానికి మనకు అక్కడ కర్మ పాసిబిలిటీ లేదు. అంటే కర్మపదం అంటే ఏంటి? దేనిని లేక ఎవరిని అని మనం ప్రశ్నించుకుంటే వచ్చే జవాబు ఏదైతే ఉంటుందో రామ పాఠం పఠతి. ఇప్పుడు పఠతి అన్నప్పుడు కం పఠతి అన్నప్పుడు పాఠం పఠతి అంటే దేనిని చదువుతున్నాడు అంటే పాఠాన్ని చదువుతున్నాడు అన్నప్పుడు లేదు ఎవరిని సీత రామం పశ్యతి ఎవరిని చూస్తున్నది సీత అంటే రాముడిని చూస్తున్నది. ఇప్పుడు ఎవరిని లేదా దేనిని అని ప్రశ్నించుకున్నప్పుడు మనకు ఒక జవాబు వచ్చిందంటే ఆ జవాబు కర్మపదం. ఆ కర్మపదం ఉన్న క్రియాపదాలు అంటే పఠతి లిఖతి ఖాదతి ఇలాంటివన్నీ సకర్మక క్రియాపదాలు. వాటి ధాతువులని సకర్మక ధాతు అంటే అని అంటారు. అలా కాకుండా ఉపవిశతి బాలిక ఉపవిశతి బాలిక హసతి అన్నప్పుడు దేనిని నవ్వుతుంది దేనిని కూర్చుంటుంది అన్నదానికి అర్థం లేదు కదా. అలాంటి వాటికి అకర్మక ధాతువులు అంటారు ఎందుకంటే అక్కడ కర్మపదం లేదు కాబట్టి. అటువంటి అకర్మక క్రియాపదాలు ఉన్నప్పుడు భావే ప్రయోగాన్ని ప్రయోగిస్తాం. అంటే మనకి ప్రయోగంలో ఆ ఫామ్ లో తేడా లేదు, అయితే ఆ ప్రయోగం మాత్రం ఈ కండిషన్ లో అంటే అకర్మక క్రియాపదాలు ఉన్నప్పుడు భావే ప్రయోగం అని అంటారు. అలాంటప్పుడు లట్లకారం లన్లకారం లోట్లకారం దానిలో కూడా చూసాము. వాటిలో కూడా ఏంటంటే అది కేవలం నపుంసకలింగంలో ఏకవచనంలో మాత్రమే ఉన్న ఒకే ఒక రూపాన్ని మనం భావేలో ప్రయోగిస్తాము అని తెలుసుకున్నాం. అంటే లకారాలు ఉన్నప్పుడు మనకి లింగ భేదంతో పని లేదు, ఎందుకంటే బాలహ హసతి బాలిక హసతి మిత్రం హసతి అది ఏ లింగమైనా హసతిలో మార్పు ఉండదు. అయితే మనం ఎప్పుడైతే ప్రత్యయాంతాలను వాడుతున్నామో అంటే భూతకృతంత ప్రత్యయాలు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తవతు ప్రత్యయాన్ని వాడుతున్నాము, అంటే మనకు భావేలో ఉన్నప్పుడు తా ప్రత్యయాన్ని ఉపయోగిస్తాం భూతకృతంతానికి. అలాంటప్పుడు మనకి ఏమవుతుంది అంటే దానిలో మనం ఏకవచనాన్ని మాత్రమే వాడాలి. అంటే ఆ భూతకృతంతానికి ఏకవచనం బహువచనం ద్వివచనం అన్ని పాసిబుల్ కాబట్టి అలాంటప్పుడు మాత్రము అక్కడ మనం ఏకవచనాన్ని మాత్రమే వాడాలి అని చెప్పేసి రూల్లో మనం చెప్పుకున్నాం. ఇది భావే ప్రయోగం గురించి నేర్చుకున్నాము. తర్వాత త ప్రత్యయం మనం భూత కృదంత ప్రత్యయం ఇది అంటే భూతకాలంలోని క్రియా ప్రయోగం ఏదైతే లంగ్ లకారం ఏదైతే ఉందో ఆ లకారానికి బదులుగా మనం ఈ భూత కృదంతాలని వాడతాం. కర్తరిలో అయితే తవతూ ప్రత్యయాన్ని, కర్మణిలో అయితే త ప్రత్యయాన్ని ప్రయోగిస్తాము అని తెలుసుకున్నాం. ఈ తవతూనేమో మనం ప్రవేశంలో నేర్చుకున్నాము. ఈ త ప్రత్యయాన్ని అంటే కర్మణిలో ప్రయోగించే భూత కృదంతాన్ని మనము పరిచయంలో నేర్చుకున్నాం. తర్వాత వాటితో పాటు విద్యార్థక కృదంతవు తవ్యత్ అనీయర్ నేర్చుకున్నాం. అంటే ఈ లింగ్ లకారం ఏదైతే ఉందో దానికి ఈక్వలెంట్ గా కర్మణి ప్రయోగంలో తవ్యత్ అనీయర్ అంటే కర్మణిలో భావేలో తవ్యత్ అనీయర్ ప్రత్యయాలని ప్రయోగిస్తాం. అవి కృదంత ప్రత్యయాలు. వాటిని కూడా మనం తెలుసుకున్నాం. అంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? నేను ఇంకేమైనా మిస్ చేశానా? ఇక్కడ వరకు అర్థమైందా? క్లియర్ అయినా? అస్తు మహోదయి ఇంతనే. అంతే. తర్వాత ఇప్పుడు శత్రంత పదం అండి, శత్రంత పదం కూడా నేర్చుకున్నామండి. శత్రంతాలు ఇప్పుడు నేర్చుకోబోతున్నామండి. అస్తు. అమ్మ శాంసంగ్ అని ఉన్నారు, మీరు పేరు మార్చుకుంటే నాకు ఎవరు 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 మాట్లాడుతున్నారని నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు శత్రంతం అని చెప్పిన వారు మణి మణి లక్ష్మి అండి. లక్ష్మి ఇప్పుడు చేరాను కదా. ఓకే ఓకే, మీరు ఈసారి నుంచి నేను పేరు మారుస్తాను. అయితే వచ్చేసారి నుంచి మీరు పెట్టుకోండి, పేరు మార్చుకొని జాయిన్ అవ్వండి. నాకు ఎవరు చెప్తున్నారని నాకు అర్థం అవుతుందని ఒకసారి నేను మారుస్తున్నాను. మార్చండి, చెప్పండి మీరు ఏం మార్చారో చెప్తే నేను అదే పేరు చెప్తా. హెచ్ లక్ష్మి అని పెట్టానండి, మీరు నాకు అదే పేరు చెప్పారు కదా. అస్తు. తర్వాత ఇప్పుడు మనం శిక్షలో మనం ఏమి నేర్చుకోబోతున్నాము అంటే శిక్షలో ఉన్న పాఠాల యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది చూస్తున్నాం. ఇప్పుడు మనం ప్రవేశాలు పరిచయాల లాగానే ఇక్కడ కూడా 12 పాఠాలు ఉన్నాయి. 12 పాఠాల్లో 10 పాఠాల్లో మనకు ముఖ్యంగా పాఠ్యాంశాలు నేర్పిస్తున్నారు. తర్వాత 11వ పాఠంలో ఏమో మనకి నేర్చుకోవాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే మనం ప్రవేశ పుస్తకంలో మనం అక్కడ విభక్తులు అవన్నీ చూసాము. తర్వాత పరిచయ పుస్తకంకి వచ్చేసరికి ఈ ధాతువుల యొక్క రకరకాల రూపాలు ఇచ్చారు. అదే విధంగా
శిక్షలో కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన మరికొన్ని ధాతువుల్ని వాటిని 11వ పాఠంలో ఇచ్చారు. ఇక తర్వాత 12వ పాఠంలో వెళ్తే ఎప్పుడు లాగానే 2 ప్రశ్న పత్రాలు ఉంటాయి. మొదటి ప్రశ్న పత్రానికి అక్కడే జవాబులు ఇచ్చారు. రెండో ప్రశ్న పత్రానికి ఓన్లీ ప్రశ్న పత్రం ఉంటుంది, జవాబు ఉండదు. మీరు చూస్తున్నదే ప్రవేశంలో పరిచయంలో కూడా చూసారు. మనం రివిజన్ టైంలో మనం పరిచయంలో ప్రవేశంలో కూడా అవి చేసుకున్నాము. అదే విధంగా ఈసారి కూడా చేసుకున్నాం. సరే, మొత్తానికి ఏంటంటే మనం చదువుకోవాల్సిన పాఠాలు 10 పాఠాలు. ఈ 10 పాఠాల్లో కూడాను ఉన్న అంశాలు ఏంటి అనేది ఇది మీకు ఎదురుగా కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్నది. ఫస్ట్ మొదటిగా సూక్తి. సూక్తి మీకు తెలిసిన విషయమే. 1 లైనర్, ఒక నీతి వాక్యం లాంటిది ఉంటుంది. దానికి మనం ఏం చేయాలి అంటే దాని యొక్క తాత్పర్యం మనం అర్థం చేసుకోవాలి. మనకి పరీక్షలో కూడా ఆ సూక్తి ఇచ్చి దాని తాత్పర్యాన్ని రాయమని అడుగుతున్నారు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సూక్తి ఉంటుంది, సూక్తికి మనం తాత్పర్యాన్ని రాయాల్సి వస్తుంది. తర్వాత మన ఇందులో ముఖ్యంగా మొత్తం పుస్తకం మొత్తంలోనూ కూడా భాషాభ్యాసంలో మనం నేర్చుకునే వ్యాకరణాంశము కేవలం కృదంతాలు 2. శత్రు ప్రత్యయము, షాణచ్ ప్రత్యయం. శత్రు ప్రత్యయం అనేది మీరు అక్కడ చూస్తే స్క్రీన్ మీద రాసున్నది తాకి రుత్వం. అది త్రాకి ఉకారం కాదండి. శత్రువు, మిత్రుడు ఆ శత్రు కాదు. తాకి రుత్వం, తాకి రుత్వము అది శత్రు ప్రత్యయము, షాణచ్ ప్రత్యయము. ఈ మొత్తం 10 పాఠాల్లోనూ కూడా మనం ఇవే నేర్చుకుంటాం. ఆఖరి పాఠంలో మాత్రం సత్సప్తమి ప్రయోగం నేర్చుకుంటాము. అది కూడా ఇందులో భాగమేను. సత్సప్తమిని మనం బ్రీఫ్ గా అన్వయ రచన చదువుతున్నప్పుడు, రామాయణ శ్లోకాలు చదువుతున్నప్పుడు బ్రీఫ్ గా చెప్పుకున్నాము. ఇక్కడ మనం డీటెయిల్డ్ గా అసలు ఎలా ప్రయోగించాలి ఏంటి అనేది డీటెయిల్డ్ గా మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. మిగతా అంతా శత్రు ప్రత్యయం, షాణచ్ ప్రత్యయం. అసలు ఈ శత్రు ప్రత్యయం ఏంటి, షాణచ్ ప్రత్యయం ఏంటి అనేది మనం పాఠంలోకి వెళ్ళినప్పుడు తెలుసుకుందాం. తర్వాత పద సంగ్రహ. మనం పరిచయాలు చూసాము. కొన్ని ధాతువులు ఇచ్చి ఆ ధాతువుల యొక్క రకరకాల అంటే కర్తరి రూపాలు, కర్మణీలో రూపాలు, కృదంత రూపాలు అన్నిటినీ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి 9 రూపాలను ప్రతి పాఠంలోనూ కొన్ని ధాతువులు తీసుకొని వాటికి ఉన్న ఆ 9 రూపాలు ఏంటేంటి 9 రూపాలు అనేది కూడా ఇవాళ పాఠంలో చూద్దాం. అవన్నీ 9 రూపాలు అలా ఇచ్చారు. అవన్నీ ధాతువులు. అవన్నీ మనం నేర్చుకుంటే మనకు అవి సొంత వాక్యాలు అవి రాయడానికి, ఇంకా మనం మామూలుగా మన వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి దానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత ప్రహేళిక. ప్రహేళిక అనేది మనం ప్రవేశంలో చూసాము. పరిచయకు వచ్చేసరికి మనకి సమస్యను చాటు శ్లోక అనే 2 వేరే అంశాలు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మనం ప్రహేళిక నేర్చుకుంటాం. ప్రహేళిక అంటే ఒక రిడిల్, ఒక పజిల్ లాంటిది, పొడుపు కథ లాంటిది. మనం దాన్ని మనం ఏం చేయాలి అంటే ఆ ప్రహేళికను చూసి ఆ ప్రహేళికని అర్థం చేసుకొని దాని తాత్పర్యాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ ప్రహేళిక అన్నప్పుడు దానికి ఒక సమాధానం ఉంటుంది కదా. ఆ ప్రహేళిక యొక్క తాత్పర్యం రాసి దాని యొక్క సమాధానం ఏమవుతుంది అనేది కూడా మనం రాయవలసి వస్తుంది. ఇది ప్రహేళికలో సంబంధించింది. తర్వాత సుభాషితం. సుభాషితాలు ఇక్కడ కూడా 2 సుభాషితాలు పాఠానికి ఇస్తున్నారు. ఇందులో కూడా మనకి ఎలా ఉంటుంది అంటే ఇదివరకు లాగానే సుభాషితం ఇచ్చి దానికి పదవిభాగం ఇస్తారు, తర్వాత ప్రతిపదార్థం ఇస్తారు, అన్వయార్థం ఇస్తారు. అన్వయార్థము అంటే ఉన్న దానిలో ఉన్నట్టుగా, అంటే ఇప్పుడు ఆ ఇచ్చిన వర్డ్ ఫస్ట్ వర్డ్ కి ఫస్ట్ అర్థము, సెకండ్ వర్డ్ కి సెకండ్ అర్థం ఇవ్వడం అలా కాకుండా దాన్ని అన్వయార్థంలో ఇస్తారు. అంటే దానికి అన్వయంగా, అంటే ఒక ప్రోజ్ ఆర్డర్ లో ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ గా ఫామ్ అయ్యాక అప్పుడు ఆ పదాలకు ఒక్కొక్కటిగా ప్రతిపదార్థం ఇస్తూ వస్తారు. అది అన్వయార్థం అంటారు. అన్వయార్థం ఇస్తారు. తర్వాత తాత్పర్యం. అయితే ఇక్కడ మనకి సుభాషితంలో యాడ్ అయిన ఒక కొత్త అంశం ఏంటంటే మనం పద విభాగం వరకు చూసుకున్నాము. మనం చెప్పుకుంటున్నప్పుడు సంధులు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఈ పద విభాగం ఇలా విడదీస్తే ఇక్కడ ఈ సంధి ఉంది అని మనం చెప్పుకుంటున్నాము. ఇప్పుడు మనకి ఇక్కడ పుస్తకంలో కూడా సంధి, ఇది ఈ సంధి అని చెప్పేసి, అంటే ఇక్కడ సంధి వస్తోంది అని చెప్పేసి మనకు చూపించారు. సో అది సుభాషితంలో యాడ్ అయిన ఒక కొత్త అంశం. తర్వాత కావ్యకథ. కావ్యకథలో మనం ప్రవేశంలో ఏం చూసామంటే కొన్ని 10 చిన్న స్మాల్ షార్ట్ స్టోరీస్ లాంటివి ఇచ్చారు. ఆ చిన్న కథలకి మనకి ముందు సంస్కృతంలో ఇచ్చి వాటికి తెలుగులో తాత్పర్యం ఇచ్చారు. దాని మీద మనం ప్రశ్నలు లేకపోతే సందర్భ సహిత వాక్యాలు ఇచ్చారు. మనం నేర్చుకున్నాం, రాసాం. తర్వాత పరిచయకు వచ్చేసరికి ఏం చేశారంటే కాళిదాస్ మహాకవి రాసినటువంటి రఘువంశానికి ఆ రఘువంశ కావ్యాన్ని గద్యంగా మార్చి తేలికైన గద్య భాగంలోకి మార్చి మనకి 10 పాఠాల్లోనూ ఆ కథని మొత్తాన్ని విడదీసి మనకి ఇచ్చారు. ఆ 10 పాఠాల్లోనూ కూడా మనం చదువుకొని మనం దానికి ప్రశ్నలు దాంతో పాటుగా సందర్భ సహిత వాక్యాలు కూడా నేర్చుకున్నాం, రాసాం. ఈసారి కావ్య కథలో
పంచమహాకావ్యాల్లో ఒకటి రఘువంశం అయిపోయింది. ఇంకో 4 మిగతా 2 తీసుకున్నాను ఇప్పుడు. ఇంకో 2 మనకి చివరి కోవిదలో మనం నేర్చుకోబోతున్నాం. ఇంతకీ పంచమహాకావ్యాలు ఏమిటో ఇందిరా మహోదయ మీరు చెప్పగలరా? రఘువంశము, ఉమ్, కుమార సంభవము, ఉమ్. మాళవికాగ్నిమిత్రము. అమ్మ మాళవికాగ్నిమిత్రం కాదు. మాళవికాగ్నిమిత్రం నాటకమే, అది పంచమహాకావ్యాల ఉత్తర కింద రాదు. ఉత్తర కాళిదాసు ఉత్తర గారు రాసిన నాటకమే గాని ఉత్తర రామచరితం, ఉత్తర రామచరితం. ఉత్తర రామచరిత్రం భవభూతి గారు రాశారు, కానీ అది కూడా పంచమహాకావ్యాల కింద రాదు. రఘువంశము, కుమార సంభవము, ఉమ్. నైషధీయ చరితం, నైషధీయ చరితం, ఇంకా కుమార సంభవం, నైషధీయ చరితం. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న 2 మీరు అవి 2 వదిలేశారు. శిశుపాలవధం. శిశుపాలవధం, మాఘ మహాకవి రాసినటువంటి శిశుపాలవధం ఒకటి, ఇంకొకటి కిరాతార్జునీయం, కిరాతార్జునీయం. కిరాతార్జునీయం ఉత్తరం. భారవి మహాకవి రాసినటువంటి కిరాతార్జునీయం. పంచమహాకావ్యాలలో 2 మహాకావ్యాలని ఆయన కాళిదాస మహాకవి రాశారు. ఒకటి రఘువంశం, ఇంకొకటి కుమార సంభవం. తర్వాత మిగిలిన 3, ఒకటి మాగుడు రాసినటువంటి శిశుపాలవధం, ఒకటి భారవి రాసినటువంటి కిరాతార్జునీయం, ఇంకా చివరిది నైషధీయ చరితం, శ్రీహర్షుడు రాసినటువంటి నైషధీయ చరితం. ఇప్పుడు మనం 2 కావ్యకథలో 2 భాగాలుగా, ఒకటి శిశుపాలవధము, మాగుడు రాసినటువంటి శిశుపాలవధం ఒకటి, ఇంకొకటి కిరాతార్జునీయం, భారవి రాసినటువంటి కిరాతార్జునీయం. అంటే మొదటి 5 పాఠాల్లో మాఘ కవి రాసినటువంటి శిశుపాలవధం, తర్వాత 5 పాఠాల్లో భారవి రాసినటువంటి కిరాతార్జునీయం నేర్చుకోబోతున్నాం. అంటే అది చాలా పెద్ద పెద్ద 20 సర్గలు, 22 సర్గల్లో ఉన్నటువంటి మహాకావ్యాలు. అయితే వాటిని 19 కిరాతార్జునీయం 19 సర్గలు అనుకుంటా. అంటే చాలా వేల శ్లోకాలు ఉన్న కావ్యాలని మనకేం చేశారంటే బాగా బ్రీఫ్ గా గద్య భాగాన్ని మనకి అర్థమయ్యే సింపుల్ భాషలో, చాలా తేలికైన భాషలో మనకి 5 పాఠాల్లో చిన్న చిన్న పారాగ్రాఫ్స్ లో మొత్తాన్ని సమ్మరీగా ఇచ్చేశారు. సరే, ఇప్పుడు ఇందులో కావ్య కథలో మనకున్న ఒక అడిషనల్ అంశం చెప్తాను. ఇదివరకు లాగానే మన దానిలో సందర్భ సహిత వాక్యాలు వస్తాయి, ప్రశ్నలు వస్తాయి. అది కాక ఈసారి కొత్త అంశం ఏంటంటే, ప్రతి పాఠంలో నుంచి అంటే ఉదాహరణకి మొదటి పాఠం చూస్తే నారదస్య ఆగమనం అని ఉంటుంది. శిశుపాలవధలో నారదుడు ద్వారకలో ఉన్న కృష్ణుడిని కలవడానికి ఇంద్రుడు పంపిస్తాడు, రాయబారిగా పంపిస్తాడు ఆయన ఏదో సందేశాన్ని ఇవ్వమని. సో ఆ నారదస్య ఆగమనం, ఆ నారదుడి ఆగమనాన్ని వర్ణించారు మాఘకవి. చాలా శ్లోకాల్లో వర్ణించాడు, దీన్ని మనకి చాలా బ్రీఫ్ గా ఇచ్చారు ఇక్కడ. సో నారదస్య ఆగమనం అన్న ఒక్క అంశాన్ని రాయమని 5 మార్క్స్ క్వశ్చన్ గా మనకి రావచ్చు. అంటే ఇది మనం కేవలం సంస్కృతంలో రాయాలి. సో అందుకని ఏం చేయాలంటే, మనం మొదటి నుంచి ప్రతి పాఠం తర్వాత కావ్యకథ జాగ్రత్తగా చదువుకొని మన సొంత మాటల్లో ఒక 5 మార్కులకు సరిపడా మొత్తానికి ఆ పాఠం యొక్క సారాంశాన్ని రాసి పెట్టుకోవాలి. సో అది మళ్ళీ ఇంకొకసారి మన లెసన్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ మాట చెప్తాను, బట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 5 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఒక్కొక్క టాపిక్ మీద. నారదస్య ఆగమనం, అలాగే మళ్ళీ శిశుపాల వధ, యాక్చువల్గా వధ ఎలా జరిగింది అదంతా, ఇలాగ ఒక్కొక్క దాని మీద అంశం మీద 5 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 5 మార్క్స్ మనం సంస్కృతంలో చిన్న టిప్పణి లాగా రాయాలి, అంటే చిన్న ఎస్సే లాగా రాయాల్సి వస్తుంది. దానికి మనం ప్రిపేర్ అవ్వాలి. తర్వాత అన్వయ రచన. అన్వయ రచనలో మనం పరిచయలో మనం ఏం నేర్చుకున్నాము అంటే, అక్కడ రఘువంశ అది అన్వయ రచన మనం అక్కడ రామాయణ శ్లోకాలు చదివాం కదా. రామాయణ శ్లోకాల్లో మనకి అన్వయ రచన నేర్పించారు. మనం అక్కడ ఏం చేసాము అంటే, కేవలం ఉన్న శ్లోకాన్ని పద విభాగాలు అవి చేసుకొని, తర్వాత విభక్తుల పరంగా మనం ఐడెంటిఫై చేసి, క్రియాపదాన్ని గుర్తించి, విభక్తుల్ని గుర్తించి, ఒక అన్వయం కలిగినటువంటి ఒక వాక్యాన్ని రాసుకొని, దానికి అర్థాలు అట్లా అవన్నీ రాసుకుని, తాత్పర్యం అవి రాసుకున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, ప్రతి పదానికి మనము ప్రశ్నించుకోవాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ క్రియాపదాన్ని ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసిన తర్వాత కర్త ఎవరు అని కహ. ఇప్పుడు ఉదాహరణకి రామః వనం గచ్చతి ఉందనుకోండి, మనం ఏం చేస్తున్నాము అంటే, అన్వయ క్రమంలో గచ్చతి అని ముందు క్రియాపదాన్ని ఐడెంటిఫై చేస్తాం. కహ గచ్చతి అని మనం ప్రశ్నించుకోవాలి.
కహ గచ్చతి సమాధానం చెప్పండి లక్ష్మీ మహోదయ. హెచ్ లక్ష్మీ మహోదయ. నేను ఎవరిని అడిగినా వాళ్ళే దయచేసి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, మిగతా వాళ్ళు చెప్పండి. రామः గచ్చతి. అహో, కేఎస్ లక్ష్మీ మహోదయ, హెచ్ లక్ష్మీ మహోదయ ఇద్దరు ఉన్నారు. అస్తు. సరే, హెచ్ లక్ష్మీ మహోదయ మిమ్మల్ని అడిగాను నేను. కహ గచ్చతి రామः గచ్చతి కదా. రామः గచ్చతి. ఇప్పుడు మీరే చెప్పండి హెచ్ లక్ష్మీ మహోదయ, మీరే చెప్పండి. రామः వనం గచ్చతి అన్నాం కదా, అప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? కుత్ర గచ్చతి అని ప్రశ్నించుకోవాలి. రామः వనం గచ్చతి. అంటే అప్పుడు ఏంటి, మనం గచ్చతి అన్న క్రియాపదాన్ని ఐడెంటిఫై చేసి అప్పుడు ఫస్ట్ కర్తని అంటే కహ గచ్చతి అని అడుగుతున్నాం. అప్పుడు దానివల్ల ఏమొచ్చింది, మనకి కర్త వచ్చింది. కర్త వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? కర్మపదాన్ని ఐడెంటిఫై చేయాలి. కుత్ర గచ్చతి. అందుకని కుత్ర గచ్చతి. గచ్చతి కాబట్టి కుత్ర అని అడిగాం. లేదు అనుకోండి, రామః పాఠం పఠతి అని ఉందనుకోండి, కేఎస్ లక్ష్మి మహోదయ మీరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. రామః పాఠం పఠతి అని ఉందనుకోండి, అక్కడ ఇందాకట్లాగా ప్రశ్నించుకోవాలంటే ఏం ప్రశ్నించుకోవాలి? పఠతి క్రియాపదం అవుతుందండి. అవును, కహ పఠతి అని ముందు కర్తని చేయాలండి. అక్కడ రామః పఠతి వస్తుంది. పాఠం పఠతి అనేది కదా, కిం పఠతి. పాఠ అనేది పుల్లింగం కదా, అందుకని మనం ఏమడగాలంటే కం పఠతి అని అడగాలి. కం పఠ కిం కాదండి, కం పఠతి అని అడగాలండి. అందుకని అంటే మనకి ఇక్కడ అర్థమైంది ఏమిటి అంటే, అక్కడ ఉన్న పదాన్ని బట్టి మన ప్రశ్న కూడా ఆ లింగానికి ఆ వచనానికి సరిపడలాగా మనం ప్రశ్నించుకోవాలి. సో అది మనం అన్వయ రచనలో నేర్చుకున్నాం. ఇది మీకు ఊరికే బ్రీఫ్ గా చెప్తున్నానండి, మళ్ళీ మనం అన్వయ రచనకు వచ్చినప్పుడు మళ్ళీ డీటెయిల్ గా తెలుసుకుందాం. తర్వాత సంధయ మనం స్వర సంధులన్నీ మనం అంటే అన్ని అంటే మనకి సిలబస్ లో ఉన్నన్ని మనం పరిచయంలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం శిక్షకు వచ్చేసరికి మిగిలిన వ్యంజన సంధులును విసర్గ సంధులు నేర్చుకోబోతున్నాం. వాటిలో కూడా 100లో ఉన్నాయి సంధులు, మనకి కొన్ని చెప్పారు, కొన్ని నేర్పిస్తున్నారు, కొన్ని ముఖ్య సంధులని అవి మనం తెలుసుకోబోతున్నాం. వ్యంజన సంధులు ఇంకా విసర్గ సంధులు కూడా. తర్వాత లౌకిక న్యాయాహ్ అనే అంశం ఉంది. లౌకిక న్యాయాహ్ అంటే నానుడి లేదు ఇడియమ్స్ అంటారు ఇంగ్లీష్ లో, చిన్న సామెతలు లాంటి జాతీయాలు, కరెక్ట్ గా చెప్పాలంటే జాతీయాలు, వాటిని లౌకిక న్యాయాహ అంటారు. అంటే అవి అసలు ఎలా వచ్చింది? కాకతాళీయం అనేది ఫస్ట్ మీకున్న లౌకిక న్యాయాల్లో. ఈ కాకతాళీయం అనేది మనం తెలుగులో కూడా ప్రయోగిస్తాం, కాకతాళీయంగా జరిగిపోయింది అని అంటాం. అయితే అసలు ఆ కాకతాళీయం అనేది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే దానికి చాలా చిన్నగా చాలా బ్రీఫ్ గా స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనం చేయాల్సింది ఏమిటంటే, పరీక్షలో కూడా మనకి లౌకిక న్యాయాల్లో కాకతాళీయం అనిస్తే మనం అందులో మనకు టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చారో అదే మాటలు మనం మన సొంత మాటల్లో రాస్తాం, అక్కడ అయిపోతుంది అంతే. అది లౌకిక న్యాయ. మనకి పాఠంలో రెండేసి ఉన్నాయి, ప్రతి పాఠంలోనూ 10 రెళ్ళ 20 నేర్చుకుంటాం మనం లౌకిక న్యాయ. తర్వాత సంగ్రాహ్య విషయాలు 2 భాగాల్లో ఇచ్చారు. ఒకటేమో చిన్న చిన్న శ్లోకాలు, తర్వాత మన ఇంకా భారతదేశం గురించి తెలుసుకోవాల్సిన అంశాలు ఏమున్నాయి అనేవి, అవి కూడా కొన్ని 2వ భాగంలో ఇచ్చారు. సో ఇవి మనకి సంగ్రాహ్య విషయాల్లో ఉన్నవి. సో ఇది మనకి ప్రతి పాఠంలోనూ ఇదే స్ట్రక్చర్ ఉంది. సో ఇది మనం నేర్చుకోబోతున్న అంశాలు. ఇక్కడ వరకు ఓకేనా? ఎవరైనా ఏమైనా అడగాలా? లేదంటే మనం పాఠంలోకి వెళ్దాం. సామెతలు వివరించడం అనేది తెలుగులో రాయాలా మన సంస్కృతంలో రాయాలా? తెలుగులోనే మన పుస్తకంలో తెలుగులో ఉంది కాబట్టి తెలుగులో. ధన్యవాదాలు మహోదయ. అన్వయ క్రమము అన్వయ రచన 2 ఒకటేనా? కాదండి, మన అన్వయ అంటే మనం అక్కడ పరిచయాలు రాసినప్పుడు ఈ ప్రశ్నించుకోవడం అనేది రాయలేదు కదా. సో అందుకని అది అన్వయ క్రమం అంతే. అన్వయ క్రమం అంటే జస్ట్ ఆర్డర్ లో పెట్టడం, అన్వయ ఆర్డర్ లో పెట్టడం. ఇక్కడ అన్వయ రచన అనేసరికి ఏంటంటే, మన ఇలా ప్రతిదానికి మనం ప్రశ్నించుకుంటూ ఆ సమాధానాన్ని రాయడం, దాన్ని అన్వయ రచన అంటారు. అస్తు. సరే, మొదటి పాఠం ఓపెన్ చేయండి. నా పుస్తకంలో అయితే 5వ పేజీ, మరి కొన్ని కొత్త ప్రింట్లలో పేజ్ నెంబర్లు మార్చారని విన్నాను. మొదటి పాఠంలోని మొదటి పేజీకి. సరే, ఇక్కడ సూక్తితో మొదలు పెడదాము. సతాం హి సందేహ పదేషు వస్తుషు
ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయః సతాం హి సందేహపదేషు వస్తుషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయః. ఇక్కడ పద విభాగం చూసుకుంటే సతాం హి పదేషు వస్తుషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయః. ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయః. నిజానికి అక్కడ సంధి కాదు, కేవల వ్యంజనంలో అచ్చొచ్చి చేరిందంతే. ఇప్పుడు వాటి అర్థాలు చూస్తే సతాం అనేది సత్ అనే శబ్దానికి ఉన్నటువంటి నపుంసకలింగ శబ్దానికి ఉన్నటువంటి షష్ఠి బహువచనం. సతాం అంటే గొప్పవారికి, సజ్జనులు అంటాం కదా, ఆ సత్ వారికి, ఆ సత్కి షష్ఠి బహువచనం సతాం అవుతుంది. సతాం హి అనేది అదే అన్నట్లుగా చెప్పడం, స్ట్రెస్ చేసి చెప్పడానికి, లేదు పదపూరణ ప్రత్యయం అది ఏ విధంగా అన్న చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సందేహ పదేషు వస్తుషు, అవి రెండు కలిపి చెప్పుకుంటే వస్తు అనే శబ్దానికి వస్తుషు అనేది సప్తమి బహువచనం. వస్తువుల యందు అని, వస్తువుల యందు వస్తుషు అవుతుంది. ఈ వస్తుషు అనే దానికి సందేహ పదేషు అనేది విశేషణం, అందుకని ఇది సప్తమి బహువచనంలో ఉంది కాబట్టి సందేహ పదేషు కూడా సప్తమి బహువచనంలోకి వచ్చేసింది. అంటే సందేహ పదేషు అంటే సందేహాన్ని కలిగించేటటువంటి, లేదు సందేహం ఉన్నటువంటి, డౌట్ఫుల్, సందేహం ఉన్నటువంటి వస్తుషు అంటే అలాంటి విషయములలో, అట్లాంటి వస్తువులలో ప్రమాణం అంటే దానిలో ఇది ప్రూఫ్ అన్నమాట. అంటే అది ఫైనల్ గా అది ఏది బెంచ్ మార్క్, ఏది స్టాండర్డ్ అని చెప్పుకోవాలి అంటే అది ప్రమాణం. అంతఃకరణ ప్రవృత్తయః. అంతఃకరణం అంటే కాన్షియస్, అంటే మన అంతరింద్రియాలు అనమాట, అంటే మన మనస్సు, చిత్తము, ఇటువంటివి. అంతఃకరణ ప్రవృత్తయః అంటే వాటి యొక్క ప్రవర్తన ఇవి అని అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, మనకు వాక్యం అర్థం అంతా చూస్తే ఏంటి, సతాం హి సందేహ పదేషు వస్తుషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయః. దీనికి అన్వయంగా రాసుకుంటే సందేహ పదేషు వస్తుషు సతాం అంతఃకరణ ప్రవృత్తయః హి ప్రమాణం. ఇంకొకసారి చెప్తాను. సందేహ పదేషు వస్తుషు సతాం అంతఃకరణ ప్రవృత్తయః హి ప్రమాణం. అంటే సందేహం కలిగించేటటువంటి విషయాలలో, సందేహం కలిగినటువంటి విషయాలలో సతాం అంటే గొప్పవారికి, సజ్జనులకి అంతఃకరణ ప్రవృత్తయ, వారికి వాళ్ళ అంతఃకరణం చెప్పేదే ప్రమాణము. దాన్ని కొంచెం మార్చి ఇక్కడ ఇచ్చారు. ఏమిచ్చారు, సందేహం కలిగే వస్తువుల విషయంలో అంతఃకరణం చెప్పినదే సజ్జనులు ఆచరిస్తారు. ఎందుకంటే వాళ్ళకి అదే ప్రమాణం కాబట్టి, వాళ్ళకి అదే స్టాండర్డ్ కాబట్టి వాళ్ళ అంతఃకరణ ఏం చెప్తుందో దాన్నే ఆచరిస్తారు అని చెప్పేసి ఇక్కడ సూక్తికి అర్థం ఇచ్చారు. తర్వాత ఇందాక మనం చూసిన ఆ పునఃస్మరణనే వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఇచ్చారు పుస్తకంలో. పునఃస్మరణ పరిచయ భాగంలో మనం విశేషణ విశేష భావం, కర్తరి, కర్మణి, భావే ప్రయోగాల గురించి వివరంగా తెలుసుకున్నాము. వాటిని మరొకసారి స్మరించుకుందాం. ఇది ఫాస్ట్ గా చదివేస్తాను, ఇందాక మనం చెప్పుకున్నదే కాబట్టి. ఎక్కడైనా ఎవరికైనా సందేహం ఉందంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదు అంటే అయిపోయిన తర్వాత అయినా అడగచ్చు, మనం చెప్పుకున్న తర్వాత అయినా. విశేషణ విశేష్యముల లింగ వచన విభక్తులు సమానములు. ఇందాక మనం చెప్పుకున్నదే. విశేష్యాన్ని బట్టి విశేషణానికి కూడా. మహోదయ, శివరామకృష్ణ మహోదయ చెప్పండి. జి శివరామకృష్ణ మహోదయ హ్యాండ్ రైజ్ చేశారండి, ఏమైనా అడగాలి మేడం, వినిపిస్తుందా? చెప్పండి మహోదయ. ఈ సతాము షష్ఠి బహువచనం అని చెప్పారు. అవునండి. అంటే షష్ఠి బహువచనంలో నామ్ రావాలి కదా, రామానాము, రమానాము. అంటే అది మనకి ఆ అంతాన్ని బట్టి ఉంటుంది. సత్ అనేది తకారాంతం కదా. మహతాం అనేది మనకి ఎక్కడో వచ్చింది. మహతాం ఏదో సుభాషితంలోనో దేనిలోనో వచ్చింది. మహత్ శబ్దానికి మహతాం అవుతుంది. అంటే గురు శబ్దానికి గురునాం అవుతుంది. అది మన పదం యొక్క అంతాన్ని బట్టి మనకు ఆ షష్ఠి బహువచనం యొక్క రూపం డిసైడ్ అవుతుంది. ఈ హలంత శబ్దాలకి అది ఏ అంతమో దానికే ఆం అని వస్తుంది. అదే మేడం, ఎందుకంటే రమాణం, రామాణం, గురునాం అట్లా వస్తున్నాయి. ఇక్కడ సతాం ఉంటే నాం లేదు కదా అని అడిగాను. రాదు. ఎందుకంటే ఇది హలంత శబ్దం కాబట్టి వాటి రూపాలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు భవత్ శబ్దం ఉందనుకోండి, భవాన్ ఉన్నప్పుడు దానికి
భవతాం అని వస్తుంది దానికి షష్ఠీ విభక్తి బహువచనం. మనకు ఆ అంతాన్ని బట్టి రూపాలు మారుతూ ఉంటాయి. మీ దగ్గర ప్రవేశ పుస్తకం రెడీగా ఉందా? ఉంది మేడం. ప్రవేశ పుస్తకంలో నేను నంబర్ చెప్తాను, ఒక్కసారి అక్కడ చూసుకోండి. అక్కడ మీకు ఈ హలంత శబ్దాలకి ఉన్నటువంటి రూపాలు అక్కడ ఇచ్చి ఉంటారు. 229వ పేజీ తీయండి. ప్రవేశ పుస్తకంలో 229 అంటే 11వ పాఠంలోది. 229 ఇక్కడ నా దాంట్లో ఉంది. పచన్ ధీమాన్ ధీమత మహత్. అక్కడ మీరు చూడండి, పచత్ శబ్దం తకారాంతం కదా, పచతాం అని ఇచ్చాడు షష్ఠీ బహువచనం. ఇది పచతాం ఇచ్చారు. ధీమత్కి ధీమతాం, అలాగే మహత్కి మహతాం, మహత్కి మహతాం ఉంది. మీరు ముందర పేజీలో కూడా చూడండి, వణిజ్ శబ్దం జకారాంతం ఉంది, అక్కడ ఏమి ఇచ్చాడు, వణిజాం అయింది. నిజమే మేడం. అంటే మేము ఈ శబ్దాల మీద అంత పట్టు రాలేదు ఇంకాను. కరెక్ట్ కరెక్ట్. అందుకని నేను తర్వాత పేజీలో కూడా చూడండి, ఆత్మన్ శబ్దం ఉందా? ఉంది మేడం. మొదటి ఆత్మానాం. ఇది అలాగే ఈ నాము వస్తే కన్ఫ్యూజన్ లేదు మేడం. ఈ తాము వచ్చింది కాబట్టి. నకారాంతం ఉంటే మీకు ఇదివరకు మళ్ళీ వేద స్టూడెంట్ సకారాంతం వేదస్ ఆ తర్వాత పేజీలో వేదసాం వేదసాం వస్తుంది ఇక్కడ. అవును. సో ఆ విధంగా మీకు అది హలంత శబ్దాల్లో ఎప్పుడు అంతానికి విద్వస్కేమో విద్వషాం వస్తుంది. సో ఆ విధంగా మీకు వస్తుంది రూపము అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి మేడం, ఇది అంతఃకరణానికి ఇంద్రియాలు అని చెప్పారు కదా, ఇంట్యూషన్ అని కూడా తీసుకోవచ్చు అనుకుంటాను. తీసుకోవచ్చండి. అంటే ఇంట్యూషన్ అంటే మనకి మనసుకు తోచిందే కదా ఇంట్యూషన్. కరెక్టే ఊరికే అడుగుతున్నాను అంటే. కరెక్ట్ ఇంట్యూషన్ అని తీసుకోవచ్చు. అలాగే, ధన్యవాదాలు. అస్తు. తర్వాత ఈ విశేషణ విశేష్యములు లింగ వచన విభక్తులు సమానములు. ఉదాహరణ, ఉత్తమ బాలక, ఉత్తమా బాలిక, ఉత్తమం పుస్తకం. లింగము సమానము అంటే రెండిటికి కూడా విశేషణ విశేషాలకి సమానమైన లింగం ఉంటుంది. బాలక పుంలింగం కాబట్టి ఉత్తమ బాలక, బాలిక స్త్రీలింగం కాబట్టి ఉత్తమా బాలిక, పుస్తకం నపుంసకలింగం కాబట్టి ఉత్తమం పుస్తకం. అలాగే విభక్తి సమానము అని చెప్పడానికి తర్వాత ఇచ్చారు, ఉత్తమే బాలే. బాల శబ్దానికి బాలే సప్తమి ఏకవచనము, ఉత్తమే బాలే అని దానికి సప్తమి వచ్చింది. ఉత్తమాం బాలాం, బాల శబ్దానికి బాలా శబ్దానికి బాలాం అనేది ద్వితీయ విభక్తి ఏకవచనము. సో ఉత్తమాం బాలాం అయింది. ఉత్తమస్య పుస్తకస్య, పుస్తకం అనే నపుంసకలింగ శబ్దానికి పుస్తకస్య షష్ఠీ విభక్తి ఏకవచనము, దానికి తగినట్టుగా ఉత్తమస్య పుస్తకస్య అని విభక్తి సమానంగా వచ్చింది రెండింటికి. తర్వాత వచనం సమానము. తర్వాత 3 కూడా తృతీయ విభక్తిలోనే ఏకవచనము ద్వివచనం బహువచనం ఇచ్చారు. ఉత్తమేన బాలకేన, ఉత్తమాభ్యాం బాలకాభ్యాం, ఉత్తమైహి బాలకైహి. ఈ విధంగా ఏకవచనము బహువచనము ద్వివచనము బహువచనం కూడా ఉన్నాయి. తర్వాత సంస్కృత భాషలో సంఖ్యావాచకం కూడా విశేషణం అవుతుంది కాబట్టి పూర్వం చెప్పిన నియమాలు సంఖ్యావాచకాలకు కూడా అన్వయిస్తాయి. ఏకః పురుషః, ఏకా మహిళ, ఏకం పుస్తకం. ఇవన్నీ లింగాన్ని మారిన దాన్ని బట్టి సంఖ్యలు కూడా లింగ భేదాన్ని కలిగి ఉన్నాయి. ఏకస్మై పురుషాయ విభక్తి చతుర్థి విభక్తి కనుక ఏకస్మై పురుషాయ అనే చతుర్థి విభక్తి రూపం వచ్చింది. ఏకాం మహిళాం అనేది ద్వితీయ విభక్తి ఏకవచనం కనుక ఏకాం మహిళాం అని ద్వితీయ విభక్తి ఏకవచన రూపం వచ్చింది. ఏకస్మిన్ పుస్తకే అనేది సప్తమి విభక్తి. సో ఏకస్మిన్ పుస్తకే అని సప్తమి విభక్తి రూపం వచ్చింది. సో విభక్తి కూడా సంఖ్యలలో కూడా విభక్తి విశేష్యాన్ని బట్టి సంఖ్యలకి కూడా మారుతుంది. తర్వాత వచనం, ఏకేన పురుషేణ, ఒక్క పురుషుడు, ఒక పురుషుని చేత అన్నారు, తృతీయ విభక్తి ఏకవచనం. ద్వాభ్యాం పురుషాభ్యాం, ఇవి 3 కూడా తృతీయ విభక్తి రూపాలే. ఏకేన పురుషేణ ఏకవచనం, ద్వాభ్యాం పురుషాభ్యాం ద్వివచనం, త్రిభిః పురుషైః అనేది బహువచనం. సో ఈ విధంగా వచనాన్ని బట్టి సంఖ్యలకు కూడా తక్కిన విశేషణాల లాగా వాటికి కూడా విభక్తి లింగము వచనము సమానంగా ఉంటుంది. ఆ తర్వాత పూర్ణ ప్రత్యయాంతాలు. ప్రథమః ద్వితీయః దశమః వింశతితమః మొదలగునవి పూర్ణ ప్రత్యయాంతాలు. తర్వాత చిచ్చన ప్రత్యయాలు కిం శబ్దంతో చేరటం వలన అనిశ్చితార్థాన్ని బోధిస్తాయి. ఏదో ఒక, ఎవరో ఒక, ఎవరికో ఒకరికి, ఈ విధంగా అనిశ్చితార్థాన్ని బోధిస్తుంది. కశ్చన బాలకః క్రీడతి అంటే ఎవరో ఒక బాలకుడు ఆడుకుంటున్నాడు.
కేనచిత్ ఏషా వార్తా శ్రావిత. కేనచిత్ అంటే ఎవరి నుంచో, ఏషా వార్త శ్రావిత అంటే ఈ వార్త వినబడినది అని చెప్పడం. వార్త అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి శ్రావిత అని స్త్రీలింగ ప్రయోగం జరిగింది తా ప్రత్యయానికి. తర్వాత విధి లింగ్ లకారం సంభావనార్థంలోనూ విధి అంటే చేయుము అని, విధిగా చేయాలి అని చెప్పే అర్థంలోనూ ప్రయోగించబడుతుంది. అద్య సాయం మహతీ వృష్టి భవేత్ అంటే ఇవాళ సాయంకాలము పెద్ద వర్షం పడవచ్చును అని పాసిబిలిటీని చెప్తున్నాం, అది సంభావన. తర్వాత భవాన్ ధర్మం పాలయేత్ అంటే నువ్వు ధర్మాన్ని పాలించాలి, మీరు ధర్మాన్ని పాలించాలి అని ఇది కర్తవ్యంగా మనం చెప్తున్నాం కాబట్టి అది విధి అనే అర్థంలో తీసుకోవాలి. తర్వాత కర్మణి ప్రయోగంలో వర్తమాన భూత ఆజ్ఞార్థక విద్యార్థకాలలో ఎలా ప్రయోగించాలో తెలుసుకున్నాం. రామేణ పాఠ పఠ్యతే. మన ఇంకోటి మన పరిచయాలు చెప్పుకున్నదే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. కర్తరి ప్రయోగంలో ఎప్పుడూ కూడా కర్త ప్రథమా విభక్తిలో ఉంటుంది, కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది, క్రియ ఎప్పుడు కర్తని అనుసరించి ఉంటుంది. కర్మని ప్రయోగంకి వచ్చేసరికి కర్త ఎప్పుడు తృతీయ విభక్తిలో ఉంటుంది, కర్మ ఎప్పుడు ప్రథమా విభక్తిలో ఉంటుంది, క్రియ ఎప్పుడు కర్మని అనుసరించి ఉంటుంది. సో దాన్ని బట్టే ఇక్కడ వాక్యం ఇచ్చాడు. రామేణ పాఠ పఠ్యతే. రాముడు ఇక్కడ కర్త, రాముడి చేత పాఠము చదవబడుతున్నది. సో అందుకని రాముడు కర్త, అందుకని రామేణ అని తృతీయ విభక్తి వచ్చింది. చదవబడుతున్న కర్మపదం ఏమిటి? పాఠ, దానికి ప్రథమ విభక్తి వచ్చింది పాఠ అని. పఠ్యతే చదవబడుతున్నది. పాఠ అనేది ఏకవచనం కాబట్టి పఠ్యతే అని ఏకవచనంలోనే చెప్పాం. రామేణ పాఠ పఠ్యతే ఇది వర్తమాన కాలం లట్లకార రూపం. రామేణ పాఠ అపఠ్యత అనేది లంగ్లకార రూపం, అంటే రాముడి చేత పాఠము చదవబడింది, భూతకాల ప్రయోగం ఇది. అదే మనం పఠిత అని వాడితే అది భూత కృదంతం. అపఠ్యత అన్న దాని బదులు త ప్రత్యయాంతం కూడా రాయొచ్చు అని. దానికి పాఠ అనేది పుంలింగం ఏకవచనం కాబట్టి పఠిత అని పుంలింగ ఏకవచన త ప్రత్యయాంతాన్ని ప్రయోగించాలి అని చెప్పేసి మనం నేర్చుకున్నాము. దాన్ని ఇక్కడ చెప్పాము. రామేణ పాఠ అపఠ్యత అనొచ్చు, రామేణ పాఠ పఠిత అనొచ్చు. రెండిటికి అర్థం అదే, రాముడి చేత పాఠము చదవబడినది. రామేణ పాఠ పఠ్యతాం అంటే రాముడి చేత పాఠము చదవబడుగాక, అది ఆజ్ఞార్థము. తర్వాత లోట్లకార రూపం. రామేణ పాఠ పఠనీయ పఠితవ్యం చదవబడాలి, రాముడి చేత పాఠము చదవబడాలి, ఇది విధిగా జరిగి తీరాలి అని చెప్తున్నప్పుడు పఠనీయ పఠితవ్య విద్యార్థంలో చెప్పారు. ఇది మనం అనీయర్ తవ్యత్ ప్రత్యయము, కర్మణిలో అంటే మన కర్తరిలో విధిలింగ్ ప్రయోగము, మన కర్మణినేమో తవ్యత్ అనీయర్ అనే ప్రత్యయాలను వాటికి బదులుగా విధిలింగ్ బదులుగా ప్రయోగిస్తాము అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. తర్వాత భావ్య ప్రయోగం యొక్క వర్తమాన భూత ఆజ్ఞార్థక విద్యార్థ రూపాలను తెలుసుకున్నాం. వృక్షేణ కంప్యతే అంటే వృక్షము చేత కంపించబడుతున్నది, అంటే వృక్షం కదులుతున్నది అని చెప్పడానికి భావ్య ప్రయోగంలో వృక్షేణ కంప్యతే. ఇక్కడ మనం చూస్తే కంప్యతే అన్నప్పుడు కర్మపదం ఉండదు కాబట్టి దానికి అందుకని మనకి భావ్య ప్రయోగంలో మనం చెప్తున్నాం. పర్ణై అపత్యత లేదు పతితం, ఆకుల చేత రాలబడుతున్నది అని అర్థం అనమాట. కొంచెం మనం తెలుగులోకి మార్చుకుంటే మాత్రం మనకు అది అంత కంఫర్టబుల్ గా అనిపించదు ఈ కర్మణిను భావే ప్రయోగాలు, ఎందుకంటే మనకు తెలుగులో చాలా తక్కువ ఈ కర్మణి ప్రయోగం అనేది. అయితే సంస్కృతంలో మాత్రం చాలా అందాన్ని ఇస్తుంది అనమాట ఈ కర్మణి ప్రయోగము భావే ప్రయోగం కూడా. త్వయా యచ్యతాం అంటే నీ చేత ప్రయత్నము చేయబడుగాక, చేయబడాలి అని చెప్పేసి చెప్పడం అనమాట. చేయబడుగాక అనేది ఆజ్ఞార్థం. భవతా ఉపవేష్టవ్యం అంటే మీ చేత కూర్చొనబడాలి అని చెప్పేసి చెప్తున్నారు, ఇది విద్యార్థం. సో ఈ విధంగా మనం నేర్చుకున్నవన్నిటికీ రివిజన్ లాగా చిన్న ఇది ఇచ్చారు, సమ్మరీ లాగా ఇచ్చారు. ఇప్పుడు మనం కొత్త పాఠంలోకి ప్రవేశించబోతున్నాము. కృదంతాలలో మనం ఇందాక చెప్పుకున్నట్టు భాషాభ్యాసంలో ఇక్కడ మనకి ముఖ్యంగా శత్రు ప్రత్యయము షాణచ్ ప్రత్యయం మాత్రమే మొత్తం నేర్చుకుంటున్నాం. శిక్ష మొత్తంలో నేర్చుకునేది మనం అదొకటి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం నేర్చుకున్నది కేవలం ఈ పాఠంలో నేర్చుకుంటున్నది కేవలం పుంలింగ ప్రథమా విభక్తి రూపాలు మాత్రమే నేర్చుకుంటున్నాం. శత్రు ప్రత్యయంలో పుంలింగ రూపాలు, అందులోనూ ప్రథమా విభక్తిలోని 3 వచనాలు, ఏకవచనం, ద్వివచనం, బహువచనం మాత్రమే ఈ పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం. సో ఇంతకీ ఏంటి శత్రు ప్రత్యయం
ఎప్పుడు వాడతాం, వేటికి వాడతాము అని తెలుసుకోవాలి అంటే శత్రు ప్రత్యయం కేవలం పరస్మైపది ధాతువులకి మాత్రమే ప్రయోగించబడుతుంది. అంటే లిఖతి, పఠతి, ఖాదతి, క్రీడతి ఈ విధంగా ఏ ధాతువులకైతే ప్రథమ పురుష ఏకవచనంలో మనం తి అనే ప్రత్యయం చేరుతోందని చూస్తున్నాము, లిఖతి, పఠతి ఈ విధంగా చేరుతోందని చూస్తున్నాము, వాటిని పరస్మైపది ధాతువులు అని చెప్పుకుంటాం కదా. ఈ పరస్మైపది ధాతువులకి మాత్రమే శత్రు ప్రత్యయం చేరుతుంది. మరి అప్పుడు ఆత్మనేపదికి ఏమొస్తుంది? అదే షాణజ్ ప్రత్యయం అనేది వస్తుంది. ఇక్కడ పరస్మైపది ధాతువులకి శత్రు ప్రత్యయము, దానికి ఈక్వలెంట్ గా దానికి సమానంగా ఉన్నటువంటి ఆత్మనేపది ధాతువులకి షాణజ్ అనే ప్రత్యయం చేరుతుంది. అంటే షాణజ్ ప్రత్యయం వీటికి ఉండదు, శత్రు ప్రత్యయం వాటికి ఉండదు. ఇది క్లియర్ గా ముందు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ శత్రు ప్రత్యయంలో మనం అసలు ఎప్పుడు వాడతాము అంటే ఇక్కడ కూడా మన త్వా ప్రత్యయంలో లాగానే రెండు తుమున్ ప్రత్యయాల్లో అట్లా ఆ విధంగానే మనకి రెండు క్రియాపదాలు ఉంటాయి. అయితే ఏంటంటే ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు అంటే ఒక కంటిన్యూస్ టెన్స్ లాగా అన్నమాట. అంటే బాలకుడు చదువుతూ నిద్రపోతున్నాడు, చదువుకుంటున్నాడు, ఒక పక్కన చదువుకుంటూ మెల్లిగా నిద్రిస్తున్నాడు. అలా అన్నప్పుడు బాలకః పఠన్ నిద్రాం కరోతి అని చెప్పేసి మనం చెప్తాం. అంటే పఠన్ అనేది ఇక్కడ మనకు శత్రు ప్రత్యయ రూపం, శత్రు ప్రత్యయాంత రూపం పఠన్. అంటే బాలకుడు చదువుతూ నిద్రిస్తున్నాడు. అలాగే బాలిక తింటూ చదువుతున్నది. అంటే రెండు క్రియలు జరుగుతున్నాయి, ఒక క్రియ చేస్తూ ఇంకో క్రియ చేస్తున్నాడు. అలా చేస్తున్నప్పుడు మనకు ఒకదానికి ఈ కంటిన్యూస్ టెన్స్ ఏదైతే వాడుతున్నామో దానిని మనము శత్రు ప్రత్యయాంతము అని అంటాం. శత్రు ప్రత్యయము లేదు ఇది కృదంత రూపం. అసలు కృదంతం అంటే ఏమిటి అందరికి మీకు గుర్తే ఉంటుంది, బట్ నేను ఇంకొకసారి గుర్తు చేస్తాను. మనకి శబ్దాలు ముఖ్యంగా మూల రూపాలు సంస్కృతంలో రెండు, ఒకటి ధాతువు, ఒకటి ప్రాతిపదిక. ధాతువు అనేది క్రియాపదాల యొక్క మూల రూపం. ఈ క్రియాపదాల యొక్క మూల రూపమైనటువంటి ధాతువుకి రకరకాల తింగ్ ప్రత్యయాలు మొత్తం 18. ఈ 18లో 9 ఏమో పరస్మైపది ధాతువుకి సంబంధించిన ప్రత్యయాలు, 9 ఏమో ఆత్మనేపది ధాతువులకు సంబంధించినవి. ఈ 9 + 9 మొత్తం కలిపి ఈ 18 ప్రత్యయాలని తింగ్ ప్రత్యయాలు అంటారు. ఈ 18 ప్రత్యయాలు ఎప్పుడైతే ధాతువుకు చేరుతాయో అప్పుడు మనకి వాటిలో కొన్ని మార్పులు చెందుతాయి. ప్రతి తింగ్ ప్రత్యయానికి ఒక్కొక్క లకారాన్ని బట్టి మార్పులు చెందుతాయి. ఎప్పుడైతే తింగ్ ప్రత్యయాలు చేరుతాయో వాటిని తింగంతాలు అంటాము. తింగంతాలనే లకారాలు అని కూడా అంటాం. లకారాలు 10 మనకు తెలిసిందే, లన్ లకారం, లట్ లకారం, లింగ్ లకారం, లోట్ లకారం, ఇలా రకరకాల లకారాలు ఉన్నాయి మనకు తెలిసినవి. సో ఎప్పుడైతే ఈ తింగ్ ప్రత్యయాలు చేరాయో ధాతువుకి అప్పుడు అవి తింగంతాలు లేదా లకారాలు ఫామ్ అవుతాయి. అవి క్రియాపదాలు అవుతాయి. అవి కాక ఇంకొక మూల రూపం ఉంది, అది ప్రాతిపదిక. ఈ ప్రాతిపదికలు దేనికి మూల రూపాలు? నామవాచకాలకి, విశేషణాలకి, అవ్యయాలకి, ఈ విధంగా వీటన్నిటికీ మూల రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాతిపదికలు అంటారు. అంటే ఉదాహరణకి మనం అకారాంత పుంలింగ రామ శబ్ద అని వాటికి విభక్తులు ఏం చెప్తున్నాం? రామ, రామౌ, రామాహ ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తున్నాం. సో అంటే మనం అకారాంత పుంలింగ రామ శబ్ద అంటున్నాం చూసారా, ఆ రామ అన్నది అక్కడ ప్రాతిపదిక. దానికి మనం రకరకాల విభక్తులను చేరుస్తున్నాం. రకరకాల సుప్ ప్రత్యయాలను చేర్చడం వల్ల సుబంతాలు వస్తాయి. ఈ సుబంతాలే విభక్తులు. సో ఈ విధంగా నామవాచకాలకి ఇలాగే ఉంటుంది. మరి విశేషణాలు నామవాచకాలని బట్టి లింగ వచన విభక్తులు మారుతాయి కాబట్టి వాటికి కూడా సుబంతాలే, అవి కూడా సుబంతాలే, వాటికి కూడా ప్రాతిపదికలు ఉంటాయి. ఇప్పుడు మనం ఉత్తమ బాలక, ఉత్తమ బాలిక, ఉత్తమం పుస్తకం అంటే ఉత్తమ అని చెప్పే శబ్దం ఏదైతే ఉందో అది ప్రాతిపదిక. ఆ ప్రాతిపదికకి రకరకాల ప్రత్యయాలను పెట్టి మనం సుబంతాలని, రకరకాల సుబంతాలని, రకరకాల విభక్తులని తయారు చేసుకుంటున్నాం. అలాగే అవ్యయాలని కూడా మనం సుబంతాలని అనాలి. మనకు కానీ మార్పు ఉండవు కదా అని మీరు అడగచ్చు. అంటే అవ్యయాల్లో ఏమవుతోంది అంటే అక్కడ కూడా సుబంత ప్రత్యయాలు చేరుతున్నాయి, కానీ అవి మళ్ళీ లోపిస్తాయి. అవ్యయాలు తయారవుతున్నప్పుడు వాటి రూల్ ఏంటంటే ముందు ప్రత్యయాలు చేరుతాయి సుబంతాలు. ఎందుకంటే సుప్తినంతం పదం అని మన పాణిని గారి సూత్రం ఉంది. అయితే సుప్ అంతం ఉండాలి, లేదు తింగ్ అంతం ఉండాలి.
సుబంతము తినంతము కాని శబ్దం అసలు పదమే కాదన్నాడు ఆయన పాణిని గారు. సో ఖచ్చితంగా సుబంతమైన అయి ఉండాలి, తినంతమైన అయి ఉండాలి. మరి అవ్యయంలో మనకి ఏవి కనిపించట్లేదు కదా అంటే అక్కడ సుబంతం చేరుతోంది కానీ మళ్ళీ లోపిస్తోంది. అందుకని మన అవ్యయాన్ని కూడా సుబంతం అని అనొచ్చు. ఇది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మన ఈ ధాతువులకి తింగ్ ప్రత్యయాలతో పాటుగా, ఇందాక మనం చూసిన తింగ్ ప్రత్యయాలతో పాటుగా కృత్ ప్రత్యయాలు అనే ఇంకొన్ని ప్రత్యయాలు చేరొచ్చు. చేరినప్పుడు ఏమవుతుంది అంటే మనం కొన్ని కృత్ ప్రత్యయాలు ఆల్రెడీ నేర్చుకున్నాం. కృదంత ప్రత్యయాలు ఏంటి? మనం ప్రవేశంలో నేర్చుకున్నటువంటి తవతు ప్రత్యయం ఒకటి, త్వా ప్రత్యయం ఒకటి, తుమున్ ప్రత్యయం ఒకటి, ల్యప్ ప్రత్యయం ఒకటి, ఇవన్నీ ప్రవేశంలో నేర్చుకున్నాము. ఇవన్నీ కృదంత ప్రత్యయాలు. అలాగే మళ్ళీ మనం పరిచయలో తవ్యత్ అనియరు నేర్చుకున్నాం. ఇవి కూడా కృదంతాలే. ఇప్పుడు మనం శత్రు షానచ్ నేర్చుకుంటున్నాం. అవి కూడా కృదంతాలే. ఇవి కూడా ధాతువులకి చేరుతాయి కానీ ఇవి క్రియాపదాలు కావు. క్రియాపదాలు కావు గాని ఇప్పుడు తవతు గాని త ప్రత్యయం కానీ వీటిని మనం ఏం చేస్తాము? క్రియాపదాల బదులుగా మనం వాడుతున్నాం. భూత కృదంతాలుగా వాడుతున్నాం మనం. అంటే భూతకాలంలోని క్రియాని సూచించడానికి ఇవి నామవాచకాలే అయినప్పటికీ, నామవాచకాలను మనకి ఎలా తెలుస్తున్నాయి? వాటికి కూడా విభక్తులు, లింగాలు, వచనాలు ఉంటున్నాయి కాబట్టి అవి నామవాచకాలు. కాబట్టి ఇవి ఈ నామవాచకాలు అయినప్పటికీ మనం క్రియాపదాల బదులుగా మనం ప్రయోగిస్తున్నాం. అలా కొన్ని కృదంత పదాలు. ఇంకొన్ని ఉన్నాయి. ఏవి? త్వా ప్రత్యయం, తుమున్ ప్రత్యయము, ల్యప్ ప్రత్యయము. ఇవన్నీ ఏమిటి అంటే అవ్యయాలు. వాటిని క్రియాపదాలుగా మనం ప్రయోగించాం, అవ్యయాలుగానే ప్రయోగిస్తాం. ఒక్కసారి మనం ఇప్పుడు ఈ బేస్ తో ఇప్పుడు నేను చెప్పింది అది గుర్తు పెట్టుకొని ఒక్కసారి మనం ఈ పైన 4 వాక్యాలు చదువుకుందాము. తర్వాత అసలు శత్రు ప్రత్యయం చూసుకుని వాక్యాలు చూద్దాం. ఇంతవరకు మనం క్రియాపదాల పరిచయం చేసుకున్నాం. ఇక్కడ గచ్చతి అంటే గచ్చ ప్లస్ తి అనే ప్రత్యయం చేరింది. అభవత్ అంటే అభవ ప్లస్ త అనే ప్రత్యయం. పఠంతు అంటే పఠ్, తర్వాత అంతు మొదలైన క్రియాపదాల రూపాలలో బ్రాకెట్ లో సూచించిన భాగాన్ని ఆఖ్యాత ప్రత్యయము లేదా తింగ్ ప్రత్యయము అంటారు. ఈ తింగ్ ప్రత్యయం యొక్క స్థానంలో వేరొక విధమైన ప్రత్యయాన్ని ఉపయోగించవచ్చు. దీనికే కృత్ ప్రత్యయ అని పేరు. ఈ కృతంతములు క్రియాపదాలు కావు. అవి సామాన్యంగా నామవాచకాలుగా విశేషణాల రూపంలో ప్రయోగించబడతాయి. అన్ని కృతంతాలను నామవాచకాలుగా ఉపయోగించాలి అనే నియమం లేదు. త్వా, తుమున్ మొదలైన ప్రత్యయాలు ఉన్న పదాలు అవ్యయాలు అవుతాయి. తవతు, త మొదలైనవి క్రియాపదాల స్థానంలో ప్రయోగించబడతాయి. అంత మాత్రాన అవి క్రియాపదాలు కావు, అవి నామవాచకాలే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ కృత్ ప్రత్యయాలు అనేకమైనవి. వివిధ అర్థాలలో వాటి ప్రయోగం ఉన్నది. పరిచయ పుస్తకంలో పద సంగ్రహం యొక్క చివరి భాగంలో మనం కొన్ని కృదంత రూపాలను ఇదివరకే తెలుసుకున్నాం. శిక్షా పుస్తకంలో వర్తమాన కృదంత రూపాలను గురించి విపులంగా నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ నేర్చుకోబోతున్న శత్రు షాణచ్ ప్రత్యయాలు కూడా వర్తమాన కృదంత రూపాలు. వీటి వాక్యాలు చదివే ముందు ఒక్కసారి వాక్యాలు అయిపోయిన తర్వాత శత్రు ప్రత్యయ నియమాలు అని తర్వాత పేజీలో ఉంది. ఆ నియమాలు చూసుకొని అప్పుడు మనం ఈ వాక్యాల్లోకి వద్దాం. శత్రు అత్ ప్రత్యయ నియమాలు. ఇంకొకటి, మనం ప్రత్యయ రూపాలు చూస్తున్న ప్రత్యయాంతాలు నేర్చుకుంటున్నప్పుడు వాటి పేర్లలోంచి మనం చూసాం. తవతు ప్రత్యయం అంటే ఏంటి? తవతులో క ముందరుంది, తర్వాత ఉకారం చివరుంది. ముందరున్న కకారము లోపిస్తుంది, ఫైనల్ గా మనకు కనిపించే రూపంలో ఉకారము లోపిస్తుంది. తవత్ అన్నది మాత్రమే మిగులుతుంది. సో పఠితవత్ అన్నది ప్రాతిపదిక. దానికి పఠితవాన్, పఠితవతి, పఠితవత్ అన్న 3 రూపాలు 3 లింగాల్లోనూ వస్తున్నాయి. కానీ మనకు అక్కడ యాడ్ అయ్యేది ఏమిటి? పఠిధాతుకి తవత్ అన్న రూపం వస్తుంది. యాక్చువల్లీ అది తవతు ప్రత్యయం. ముందర ఒక అకారం ఉంది, తకారం, వకారం, తా, ఉ. ఇన్నుంటే పైన ముందరున్న కకారం లోపిస్తోంది మనకు చేరేటప్పుడు పదంలో. అలాగే తవతూలో చివరిలో ఉన్న ఉకారం కూడా లోపిస్తోంది. మనకు వస్తున్నది ఓన్లీ తవత్. అలాగే త ప్రత్యయం ఉందనుకోండి, తలో కూడా కా ప్లస్ త అది. అప్పుడు కా లోపించి ఓన్లీ తా కనిపిస్తుంది. పఠిత మాత్రమే మనకు కనిపిస్తుంది, కకారం కనిపించట్లేదు. అలాగే తుమున్ ప్రత్యయం ఉందనుకోండి, మనకి ఆ చివరిలో ఉన్న మొత్తం లోపిస్తోంది. పఠితుం మాత్రమే అంటున్నాం. పఠితుం, లేఖితుం,
ఖాదితుం అంటున్నాం, అక్కడ చివరిలో తుమున్ ప్రత్యయం అది, కానీ ఆ ఉన్ మనకు కనిపించట్లేదు. అదే విధంగా మనకి ఇక్కడ శత్రు ప్రత్యయం, కానీ మనకి అక్కడ కనిపించేది ఏంటంటే శత్రులో షకారం పోతుంది, చివరిలో ఉన్న రికారం పోతుంది, అత్ మాత్రమే మనకు కనిపిస్తుంది. సో పఠ్ అనే ధాతువుకి శత్రు ప్రత్యయం చేరితే శత్రు మొత్తంలో అత్ మాత్రం మిగిలి పఠత్ అన్నది మిగులుతుంది. అంటే పఠత్ అన్నది యాక్చువల్గా ప్రాతిపదిక. ఈ పఠత్ అన్న ప్రాతిపదికకి పుంలింగంలో పఠన్ అన్న రూపం వస్తుంది. ఏ విధంగా అయితే అక్కడ పఠితవత్ అన్నదానికి పఠితవాన్ అన్న రూపం వస్తుందో పుంలింగంలో, ఇక్కడ పఠత్ అన్నదానికి పఠన్ అన్నది పుంలింగ రూపం, పఠంతి అన్నది స్త్రీలింగ రూపం. దీర్ఘ ఈకారం పఠంతి అని వస్తే స్త్రీలింగ రూపం. అలాగే పఠత్ అనే నపుంసకలింగ రూపంలో కూడా ఉంటుంది. అక్కడ పఠితవత్లో ఉన్నట్లు ఇక్కడ కూడా పఠత్ అనేది నపుంసకలింగం. సరే, మనం మిగతా లింగాల గురించి తర్వాత తెలుసుకున్నా. ఇప్పుడు కేవలం పుంలింగ రూపాల గురించి తెలుసుకుందాం. చేస్తూ ఉన్నాడు, చదువుతూ ఉన్నాడు మొదలైన తాత్కాలిక వర్తమాన అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ క్రియను ఉపయోగించే సమయంలో ఈ ప్రత్యయం ప్రయోగించబడుతుంది. ప్రత్యయంలో అత్ అనే భాగం మాత్రమే మిగులుతుంది. ఉదాహరణకి పఠ్ ప్లస్ శత్రు ప్రత్యయం అత్ కలిసేసరికి పఠత్ అవుతుంది. పఠన్ యొక్క ప్రాతిపదిక పఠత్ అగును. అలాగే లిఖ్ ప్లస్ శత్రు ప్రత్యయం అత్ చేరితే లిఖత్ అవుతుంది. క్రీడ్ ప్లస్ శత్రు ప్రత్యయం అత్ క్రీడత్. ఉపవిష్ ప్లస్ శత్రు అత్ ఉపవిషత్ అవుతుంది. ఈ విధంగా మనకి ధాతువుకి అత్ అనే భాగం కలిసి మనకి ఆ ప్రాతిపదిక తయారవుతుంది. తర్వాత ఈ ప్రత్యయము పరస్మైపది ధాతువు ఉన్నప్పుడు మాత్రమే వచ్చును. ఆత్మనిపది ధాతువులకు షానచ్ అనే ప్రత్యయము వచ్చును. షానచ్ ప్రత్యయం గురించి ముందు భాగంలో విశేషంగా వివరిస్తాం. ఇంకా తర్వాత లెసన్స్ లో మనం షానచ్ కూడా నేర్చుకుంటాం. శత్రు ప్రత్యయాంతం యొక్క కృదంత రూపం 3 లింగాలలోనూ విభిన్నమైన రూపాలు పొందుతుంది. పతత్ అనే శబ్దానికి పతన్ అనేది పుంలింగ రూపము, పతంతి అనేది స్త్రీలింగ రూపము, పతత్ అనేది నపుంసకలింగ రూపం. జాగ్రత్తగా గమనించండి, స్త్రీలింగ రూపం పతంతి హ్రస్వ ఇకారం కాదు. హ్రస్వ ఇకారం వస్తే మనకి లకార రూపం వచ్చేస్తుంది. పఠతి, పఠతః, పఠంతి లో లాగా కనిపిస్తుంది, కానీ ఇది పతంతి, ఇది ఈకారం దీర్ఘ ఈకార రూపము. అది శత్రు ప్రత్యయం స్త్రీలింగ రూపం. సరే, తర్వాత ఇది 3 లింగాల్లో 3 వచనాల్లో ఆయా విభక్తుల్లో వివిధ రూపాలను పొందుతుంది. వీటికి కూడా ఇవి నామవాచక శబ్దాలే కాబట్టి వీటికి కూడా రకరకాల విభక్తులు, వివిధ లింగాలు, వివిధ వచనాలు ఉంటాయి అని చెప్తున్నారు. తర్వాత గమనిక, పుంలింగ ప్రథమ విభక్తి ఏకవచన రూపం వర్తమాన కాలం యొక్క ప్రథమ పురుష బహువచన రూపాన్ని పోలి ఉంటుంది. బహువచన రూపం చివర ఉన్న తి భాగాన్ని తీసివేస్తే మిగిలే భాగం శత్రంతం అవుతుంది. అంటే ఇప్పుడు పఠతి అన్న పఠ ధాతు ఉందనుకోండి, మనకి పఠన్ రూపం కావాలి. ఇప్పుడు పుంలింగ రూపం పఠన్ వస్తుంది అని ఎలా వస్తుంది అని ఈజీగా తెచ్చుకోవడానికి, ఆ రూపాన్ని ఈజీగా తెచ్చుకోవడానికి మనకు ఒక చిన్న హింట్ లాగా ఇస్తున్నారు. పఠతి ఉంది, పఠ ధాతుకి పఠతి అనేది లట్లకారం, అంటే వర్తమాన కాలంలో ప్రథమ పురుష ఏకవచనంలో మనకేంటి పఠతి, దానికి బహువచనంలో ఏంటి పఠంతి. ఈ పఠంతి అన్న రూపం తీసుకొని, అంటే బహువచన రూపం ప్రథమ పురుష బహువచన రూపం తీసుకొని దానిలోని తి అన్న భాగాన్ని తీసేయాలి. తీసేస్తే ఏం మిగులుతుంది? పఠన్ మిగులుతుంది. అలా వస్తుంది శత్రంత రూపం అంటున్నారు. ఇక్కడ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చూడండి. లిఖతి ఉంది, లిఖతి ఉంటే దానికి బహువచనం ఏంటి? లిఖంతి. లిఖంతిలో లిఖన్ ప్లస్ తి కదా, తి తీసేస్తే ఏం మిగులుతుంది? లిఖన్ మిగులుతుంది. అదే దాని శత్రంత ప్రత్యయం అంటున్నారు. తర్వాత పిబతి, పిబతికి ఏమిటి బహువచనం? పిబంతి. పిబంతిలో పిబన్ ప్లస్ తి కదా, మళ్ళీ తి తీసేయండి. సో పిబన్ అనేది శత్రంత రూపం. ఖాదతి, ఖాదతికి బహువచనం ఖాదంతి. ఖాదంతిలో కూడా తి తీసేస్తే ఖాదన్ మిగులుతుంది, అది దాని శత్రంతం. సో ఈ విధంగా మనము శత్రంత పుంలింగ శత్రంత ఏకవచన రూపాల్ని తయారు చేసుకోవచ్చు. ఇది పుంలింగ శత్రంత ఏకవచన రూపం. ఏమి లేదు, లట్లకార రూపానికి బహువచనం రాసుకుని ఆ బహువచనంలో తి అన్న ప్రత్యయాన్ని మాత్రం తీసేస్తే ఏ రూపం అయితే మిగిలిందో అది శత్రంత రూపం ఏకవచనంలో. శత్రంతము పుంలింగ ప్రథమ విభక్తిలోని 3 వచనాల్లో ఈ విధమైన రూపాలను పొందుతుంది. మరి ఇందాక మనం పఠన్ అని వస్తుంది కదా అనుకున్నాం కదా, అప్పుడు పఠన్, పఠంతౌ, పఠంతః. అంటే ఇది మనకి మళ్ళీ ఎలా వస్తుంది అంటే భగవత్ శబ్దం లాగా తీసుకోవాలి.
భగవత్ శబ్దం భగవన్, భగవంతౌ, భగవంతః అయినట్టు పఠన్, పఠంతౌ, పఠంతః, లిఖన్, లిఖంతౌ, లిఖంతః. ఈ విధంగా ఏకవచనం, ద్వివచనం, బహువచనంలో ప్రథమా విభక్తిలో పుంలింగ రూపాలు ఉంటాయి అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పారు. ఇప్పుడు వరకు చెప్పుకునే దానిలో ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా? ఇక్కడ వరకు చెప్పుకునే దానిలో ఎవరికైనా సందేహం ఉందా? అని త్వా ప్రత్యయం లిఖిత్వా పఠిత్వా అది రాలేదు కదా ఇందాక పరిచయాల్లో. మనం చదువుకున్నాం కదా ప్రవేశంలోనే, అది కృదంత ప్రత్యయమే, అది కూడా ఉంది. కృదంత ప్రత్యయమే, అవ్యయం. అస్తు మాన్య. అవ్యయమే. అందులో కూడా త్వా అన్నప్పుడు కకారం లోపిస్తుంది, తా, వా, ఆ మిగులుతాయి. అస్తు మాన్య. ఇంకా సరే, అయితే ఒకసారి వెనక్కి వచ్చి వాక్యాలను చదువుకుందాము. వీణా పింగళి మహోదయ ఏమైనా అడగాల? అవును మణి, చెప్పండి. ఇప్పుడు పఠన్ యొక్క ప్రాతిపదిక పఠత్ అన్నారు కదా, అంటే అవును, అంతి బహువచనంలో అంతి తీసేస్తే పఠత్కు ఈ ప్రాతిపదిక వస్తుందంటారా? కాదు కాదు, ఆ, ప్రాతిపదిక రావడానికి మనం ధాతువుకి అత్ చేర్చాలంతే. అత్ చేర్చాలి. పఠ్ అనే ధాతువుకి అత్ చేర్స్తే పఠత్, అదే ప్రాతిపదిక. మీకు పఠన్ అని మీరు చేయగలిగితే సరే, మీకు ఎలా చెయ్యాలి అనే దానికి ఈజీ ట్రిక్ లాగా చెప్పారు వీళ్ళంతే. ఇక్కడ పఠంతి అని మీకు రూపం తెలుసు కాబట్టి దాంట్లో టీ తీసేస్తే పఠన్ వస్తుంది అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు మనం ఏం ఉపయోగిస్తామా అని, పఠత్ అని ఉపయోగిస్తామా, శత్రులో పఠన్ అని ఉపయోగిస్తామా? శత్రు ప్రత్యయం పుంలింగ ఏకవచన రూపం పఠన్, పఠన్ ఉపయోగిస్తాం. పుల్లింగ ఏకవచన రూపంలో ఏకవచన రూపం పఠత్ అవుతుంది. పఠన్ మన అంతే కదా, ఇప్పుడు ప్రాతిపదికని మనం ఉపయోగించాం కదా. మనం ఇప్పుడు రామ శబ్దం ఉంది, రామ అన్న ప్రాతిపదికని మనం డైరెక్ట్ గా వాడకూడదు కదా. అదే నేను ఇందాక చెప్పిన సూత్రం ఉంది కదా, సుప్తినంతం పదం. ఖచ్చితంగా ప్రాతిపదికకి ధాతువుకి సుప్ అన్న ప్రత్యయం కానీ తింగ్ అన్న ప్రత్యయం కానీ చేరితేనే అది పదం అవుతుంది, పదంగా మనం వాక్యంలో ప్రయోగించే అర్హతను పొందుతుంది. కేవలం ప్రాతిపదికని మనం వాక్యంలో ప్రయోగించే అర్హత లేదు దానికి. సో మనం పఠత్ అనే ప్రాతిపదికకి శత్రు ప్రత్యయాన్ని చేర్చడం వల్ల దాని పుంలింగ రూపం పఠన్ అన్న రూపం వస్తుంది. దాన్ని ప్రయోగిస్తాం. అదే నపుంసకలింగం వచ్చేసరికి పఠత్ అన్నది దాని ప్రథమా విభక్తి రూపం అవుతుంది. ఆ ముందర పేజీలో వాక్యాలు మనం ఇందాక చదవలేదు కదా, వాక్యాలు చదివేసుకొని తర్వాత అభ్యాసంలోకి వెళ్దాం. ఛాత్రః పఠన్ నిద్రాం కృతవాన్. ఛాత్రః పఠన్ నిద్రాం కృతవాన్ అంటే విద్యార్థి పఠన్ చదువుతూ, నిద్రాం కృతవాన్ నిద్రించాడు. అంటే ఇక్కడ చూడండి, ఈ పఠన్ అన్నది దేనికి విశేషణమైంది? ఛాత్రహకి విశేషణమైంది. ఛాత్రః అనేది పుంలింగ రూపం కాబట్టి ఛాత్రః అన్నదానికి పఠన్ అనేది విశేషణం. ఎందుకు అంటే విద్యార్థి నిద్రించాడు. ఎటువంటి విద్యార్థి నిద్రించాడు? చదువుతూ ఉన్నటువంటి విద్యార్థి నిద్రించాడు. చదువుతూ ఉన్నటువంటి విద్యార్థి అన్నప్పుడు చదువుతూ ఉన్న అనేది ఈ విద్యార్థికి ఉన్నటువంటి విశేషణం, అంతే కదా. తెల్లగా ఉన్నటువంటి ఆవు వెళ్తున్నది అంటే ఏమిటి? తెల్లగా ఉన్నటువంటి అన్నది ఆ ఆవుకు ఉన్నటువంటి విశేషణం కదా. ఉత్తముడైనటువంటి బాలకుడు అక్కడ నించున్నాడు అంటే ఏంటి? ఉత్తముడైనటువంటి అన్నది ఆ బాలకుడుకున్న విశేషణం కదా. అదే విధంగా నిద్రపోతూ ఉన్నటువంటి చదువుతూ ఉన్నటువంటి బాలకుడు నిద్రిస్తున్నాడు అంటే ఏంటి? చదువుతూ ఉన్నటువంటి అనేది బాలకుడుకున్న విశేషణం కదా. అందుకని ఇక్కడ విద్యార్థి చదువుతూ నిద్రిస్తున్నాడు అంటే పఠన్ అనేది ఛాత్రః అనే పుంలింగ ఏకవచనానికి విశేషణం. అందుకని పఠన్ అనే పుంలింగ ఏకవచన రూపం వచ్చిందనమాట. బాలః క్రీడన్ ముదితవాన్. బాలుడు ఆడుతూ సంతోషించాడు. క్రీడన్ అంటే ఆడుతూ ఉన్నటువంటి బాలుడు సంతోషించాడు. సో బాలుడు ఆడుతూ సంతోషించాడు. ఏ విధంగానూ చెప్పుకోవచ్చు. సహ నమన్ ప్రార్థయతి. అతడు నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాడు. అశోకః గచ్చన్ ధేనుం దృష్టవాన్. గచ్చన్ అనేది ఇక్కడ అశోకః అన్నదానికి విశేషణం ఇందాకట్లాగానే. అంటే ఏంటి? వెళ్తూ ఉన్నటువంటి అశోకుడు ఆవును చూశాడు. ఇక్కడ గచ్చన్ అనేది ధేనుంకి కాదు విశేషణం. ఎందుకంటే ధేనుం అనేది ఒకటి స్త్రీలింగము, అది ద్వితీయ విభక్తిలో ఉంది. ఇది గచ్చన్ అనేది అశోకుడికి
విశేషణం కాబట్టి అశోక పుంలింగ ఏకవచనం కాబట్టి ఇది కూడా గచ్చన్ అని చెప్పేసి ఉంది. అందుకని అశోకుడు వెళ్తూ ఉన్నటువంటి అశోకుడు ఆవును చూశాడు. అశోకుడు అంటే గోవు వెళ్తున్నటువంటి గోవును అశోకుడు చూశాడు అని కాదు అర్థము. అశోకుడు వెళ్తున్నవాడు ఇక్కడ అశోకుడు, గోవు కాదు. గోవును చూశాడు, ఆవును చూశాడు అని చెప్పుకోవచ్చు. భక్త దేవం పశ్యన్ ప్రదక్షిణం కృతవాన్. భక్తుడు దేవుని చూస్తూ ప్రదక్షిణం చేశాడు. ఏషః చాయం పిబన్ కార్యమేవ విస్మృతవాన్. ఇతడు టీ తాగుతూ చేయవలసిన పనినే మర్చిపోయాడు. యహ ధావన్ ఆగతవాన్ సహ గోపాలః. ఎవరైతే పరిగెడుతూ వచ్చాడో అతను గోపాలుడు. ఎవరైతే పరిగెడుతూ వచ్చాడో అతనే గోపాలుడు. వటుహు శ్లోకం స్మరన్ ఉచ్చారితవాన్. వటుహు అంటే ఉపనయనం చేస్తున్నటువంటి ఆ పిల్లవాడు. ఆ వటువు శ్లోకాన్ని స్మరిస్తూ అంటే గుర్తు తెచ్చుకుంటూ పలికాడు. ఉచ్చారితవాన్ పలికాడు. రజకః వస్త్రం క్షాళయన్ తిష్టతి. చాకలివాడు వస్త్రాన్ని ఉతుకుతూ కూర్చున్నాడు. లేఖకః లిఖన్ ఏవ గానం శృణోతి. అంటే లేఖకుడు రాస్తూనే పాటను వింటున్నాడు. శృణోతి వర్తమాన కాలం కదా, పాటను వింటున్నాడు. శిశుహు స్ఖలన్ పతితవాన్. స్ఖలన్ అంటే తడబడుతూ. చిన్నపిల్లలు అప్పుడప్పుడే నడకలు నేర్చుకుంటున్నవాడు తడబడుతూ నడుస్తారు కదా, కొంచెం ఒక 6 అడుగు ఇలా వేస్తూ ఇలా ఊగుతూ అలా కింద పడిపోతూ లేస్తూ, దాన్ని స్ఖలతి అంటారు, అంటే తడబాటుతో. సో ఈ విధంగా శిశువు స్ఖలన్ పతితవాన్ అంటే శిశువు తడబడుతూ కింద పడ్డాడు. గాయంతౌ నేత్రే నిమీలితవంతం. ఈ మొదటి 11 వాక్యాలు ఇందాకటి వరకు చదువుకున్న వాక్యాలన్నీ కూడా ఏకవచనంలో ఉన్నటువంటివి. అంటే అక్కడ కర్త ఏకవచనంలో ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ద్వివచనం, గాయకౌ అన్నారు. సో 2 గాయకులు. సో ఇది ద్వివచనం. అందుకని ఏంటి, దానికి తగినట్టుగా శత్రంతాన్ని కూడా గాయంతౌ అయింది. గాయకౌ అంటే పాడుతున్నటువంటి 2 గాయకులు. నేత్రే నిమీలితవంతౌ అంటే ఇక్కడ కూడా చూడండి, గాయకౌ అనేది ఇది కర్తరి ప్రయోగం కాబట్టి, గాయకౌ ద్వివచనం కాబట్టి నిమీలితవంతౌ అని మళ్ళీ అది కూడా ద్వివచనంలోనే చెప్పారు. నిమీలితవంతౌ అంటే నిమగ్నమై, అంటే బాగా తాదాత్మ్యంతో కళ్ళు మూసుకొని ఇలా పాడుతూ ఉన్నారు అని చెప్పడం. నిమీలితవంతౌ అంటే నిమగ్నమై ఆ కళ్ళని సగం మూసుకొని అలా పాడుతూ ఉంటారు కదా చాలా మంది సింగర్స్, అట్లా ఆ విధంగా కళ్ళు మూసుకొని పాడుతున్నారు అని చెప్పేసి చెప్పడం. నేత్రే 2 కళ్ళు అని చెప్పడం. సో యాత్రికౌ మార్గం పృచ్ఛంతౌ తీర్థయాత్రాం కృతవంతౌ. ఇక్కడ కూడా యాత్రికౌ ఇది కూడా ద్వివచనం కాబట్టి మార్గం పృచ్ఛంతౌ అంటే యాత్రికులు, 2 యాత్రికులు మార్గాన్ని అడుగుతూ తీర్థయాత్రను చేశారు. కృతవంతౌ మళ్ళీ యాత్రికౌ ద్వివచనం కాబట్టి, కర్తరి ప్రయోగం కాబట్టి, కర్తని బట్టి క్రియాపదం కూడా అది వచనంలో ఉండాలి కదా, అందుకని యాత్రికౌ కృతవంతౌ. తర్వాత కపయః ఖాదంతః ఏవ ఉత్పతితవంతః. కపయః, కపి శబ్దానికి కపయః బహువచనం. సో కపయః ఖాదంతః ఏవ. ఖాదంతౌ ఖాదంతః అంటే కోతులు తింటూనే, ఖాదంతః ఏవ అన్నారు కదా, తింటూనే, ఉత్పతితవంతః ఎగిరాయి. దుర్జనాః నిందంతః ఏవ తృప్తవంతః. దుష్టులు అంటే చెడ్డవారు, నిందంతః మళ్ళీ దుర్జనాః బహువచనం కాబట్టి నిందంతః అని బహువచనం, తృప్తవంతః కూడా బహువచనం. దుర్జనాః నిందంతః ఏవ తృప్తవంతః. దుష్టులు తిడుతూనే తృప్తి పొందారు. సర్వే మిలంతః సంభాషణం ఆరబ్ధవంతః. అందరూ కలుసుకుంటూ సంభాషణమును ఆరంభించిరి. సర్వే అనేది కూడా సర్వ శబ్దానికి బహువచనం కాబట్టి సర్వే మిలంతః సంభాషణం ఆరబ్ధవంతః. నృపాః న్యాయం అనుసరంతః ప్రజాః రక్షితవంతః. నృపాః రాజులు న్యాయాన్ని అనుసరిస్తూ ప్రజలను రక్షించారు. నృపాః బహువచనం కాబట్టి అనుసరంతః, అనుసరంతౌ అనుసరంతః, రక్షితవంతః రక్షించారు. భారవాహాః పేటికాం వహంతః ఏవ పానీయం పీతవంతః. భారవాహకులు అంటే పోర్టర్స్
పేటికాం వహంతః ఏవ అంటే పెట్టెను మోస్తూనే నీటిని తాగారు. పానీయం పీతవంతః నీటిని తాగారు. ఆరక్షక భారవాహాః మళ్ళీ అక్కడ బహువచనం కాబట్టి వహంతః అనే పీతవంతః. బహువచనము. అమ్మ శీతల్ కుమారి గారు ఏమైనా అడగాలా? లేదు మహోదయ్. అస్తు మ్యూట్ చేసుకున్నాము. పీతవంతః సారీ ఆరక్షకాః సర్వాన్ పరిశీలయంతః అగ్రే గతవంతః. ఆరక్షకాః అంటే పోలీసులు, రక్షక భటులు అందరినీ పరిశీలిస్తూ ముందుకు వెళ్ళారు. ఆరక్షకాః మళ్ళీ బహువచనము. పరిశీలయంతః పరిశీలయన్ పరిశీలయంతౌ పరిశీలయంతః. ఆ విధంగా 3 వచనాలు. మార్గదర్శకాః ఇతిహాసం వర్ణయంతః దేవాలయం దర్శయంతి. మార్గదర్శకాః అంటే గైడ్స్, మార్గదర్శకులు. ఇతిహాసం వర్ణయంతః అంటే అక్కడ చూపిస్తున్న దేవాలయాన్ని చూపిస్తూ దాని యొక్క ఇతిహాసాన్ని, దాని యొక్క పురాణ కథను చెప్తూ, ఇతిహాసం వర్ణయంతః వర్ణిస్తూ దేవాలయం దర్శయంతి దేవాలయాన్ని చూపిస్తున్నారు. మార్గదర్శకాః మార్గదర్శకః అన్నదానికి మార్గదర్శకాః బహువచనం కాబట్టి వర్ణయంతః వర్ణయంతౌ వర్ణయంతః బహువచనం. దేవాలయం దర్శయంతి చూపిస్తున్నారు. ఈ విధంగా శత్రు ప్రత్యయం యొక్క వాక్యాలు మనకి చెప్పారు. అని ఒక్క నిమిషం, చదవటం అనేది క్రియ కదా, ఇక్కడ విశేషణంగా మారుతుందా? చదవటం అనేది పని కదా, అవును. ఇక్కడ విశేషణంగా మారుతుందా? ఎక్కడ మారిందంటారు? విద్యార్థి చదువుతూ నిద్రించాడు. చదువుతూ నిర్దించాడు అంటే చదువుతూ ఉన్నటువంటి విద్యార్థి. ఇక్కడ మనకి ఇది తింగ్ ప్రత్యయం కాదు కదా, సో క్రియాపదం కాదు. చదువుతూ ఉన్నటువంటి విద్యార్థి అని చెప్పినప్పుడు మనకు ఆ విద్యార్థికి చదువుతూ ఉన్నటువంటి అనేది విశేషణం అయింది. నిద్రించాడు అనేది అక్కడ క్రియాపదం అయింది. మనకి ఏ విధంగా అయితే ఇతర కృదంత ప్రత్యయాలు కూడా గత్వా, కృత్వా ఇవన్నీ కూడా మనం ఏమనుకున్నాం, అది ముఖ్య క్రియాపదాలు. మనం అన్వయ రచనలు చదువుతున్నప్పుడు చూసుకున్నాం. ఇవన్నీ ముఖ్య క్రియాపదాలు కావు, అప్రధాన క్రియాపదాలు అని తెలుసుకున్నాం కదా. ఆ విధంగా ఇక్కడ కూడా ఈ శత్రు ప్రత్యయం కూడా అప్రధాన క్రియాపదము. అవన్నీ ఏంటంటే కృదంత ప్రత్యయం కాబట్టి అది నామవాచకానికి విశేషణంగా ఉంటుంది. మహోదయ్, ఈ పరిశీలయంతః దానికి పరిశీలయన్ పరిశీలనౌ వస్తుందా? పరిశీలయన్ పరిశీలయంతౌ పరిశీలయంతః అంటే మనకి పరిశీలయతి అనేది ప్రథమ పురుష ఏకవచనంలో క్రియాపదం. అప్పుడు పరిశీలయతి అన్నప్పుడు పరిశీలయతి పరిశీలయతః పరిశీలయంతి అవుతుంది బహువచనం. అత్తి పోయేసరికి ఏంటి, పరిశీలయన్ అనేది శత్రు ప్రత్యయ రూపంగా మొదలవుతుంది. దానికి పరిశీలయన్ పరిశీలయంతౌ పరిశీలయంతః బహువచనం. అస్తు. అయితే అభ్యాసం చేద్దాము. అభ్యాసంలో అధో నిర్దిష్టానాం లట్లకార బహువచనాంతం రూపం శత్రంత పుంలింగ ప్రథమైక వచనాంతం రూపం చ ఉదాహరణానుసారం లిఖత. నేను ఎవరి పేరు పిలిచానో దయచేసి వాళ్ళే జవాబు చెప్పండి, వేరే వాళ్ళు చెప్పకండి. వాళ్ళు చెప్పలేకపోతే నేనే వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు అప్పటికీ చెప్పలేకపోతే నేను వేరే వాళ్ళని అడుగుతాను, కానీ దయచేసి వేరే వాళ్ళు మాట్లాడకండి. సరే, ఉదాహరణ చూస్తే పతతి. పతతికి ముందర మనం రాయాల్సింది ఏమిటి, ఇక్కడ లట్లకార బహువచనాంత రూపం రాయమన్నారు. పతతి అనే ఏకవచన రూపానికి పతంతి బహువచనం కదా, పతతి పతతః పతంతి కదా లట్లకార రూపం. సో మనం పతంతి ముందు రాయాలి. తర్వాత ఇందాక మనకి ఏం చెప్పారు, శత్రంత రూపం రావాలి అంటే పతంతికి అత్తి అన్నది తీసేస్తే మిగిలిన ఏదైతే ఉందో అదే శత్రు ప్రత్యయం అన్నారు. సో పతన్ అన్నది మాత్రమే మిగులుతుంది, అదే శత్రు ప్రత్యయం, శత్రంతం అవుతుంది. పతతి పతంతి పతన్. ఆ విధంగా తర్వాత ఇప్పుడు మొదటి 5ంటికి బాల మహోదయ. క్రీడతి క్రీడంతి క్రీడన్. ఉత్తమం. క్రీడతి క్రీడంతి బహువచనము, దానిలో తీ తీసేస్తే క్రీడన్ మిగులుతుంది. నమతి నమంతి నమన్. ఉత్తమం. గచ్చతి గచ్చంతి గచ్చన్. ఉత్తమం. తర్వాత పశ్యతి పశ్యంతి పశ్యన్. ఉత్తమం. ధావతి ధావంతి ధావన్. ధావన్. ఉత్తమం. అంతే అంతే మహోదయ, అంతే. తర్వాత అన్నపూర్ణ మహోదయ.
అన్నపూర్ణ మహోదయ. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. 6 నుంచి 10 వరకు చెప్పండి. మిలతి మిలంతి మిలన్. ఉత్తమం. యచ్చతి యచ్చంతి యచ్చన్. సమ్యక్. స్మరతి స్మరంతి స్మరన్. వహతి వహంతి వహన్. తాడయతి తాడయంతి తాడయన్. ఉత్తమం మహోదయ, బహు ఉత్తమం. తర్వాత ఏవి భారతి మహోదయ. మహోదయ. అమ్మ 11 నుంచి 15 వరకు చెప్పండి. నృత్యతి నృత్యంతి నృత్యన్. భజతి భజంతి భజన్. దండయతి దండయంతి దండయన్. కుప్యతి కుప్యంతి కుప్యన్. ప్రవిశతి ప్రవిశంతి ప్రవిశన్. ఉత్తమం, ఉత్తమం మహోదయ, బహు ఉత్తమం. ఈ ఎక్సర్సైజ్ లో ఇంకెవరికైనా ఏమైనా సందేహం ఉందా ఇప్పుడు మనం చేసిన ఈ 15లో? అస్తు. అమ్మ భానుకుమారి గారు. లేదండి లేదండి. అస్తు అస్తు. భానుకుమారి మహోదయ. లేరా? సరే, ఈలోపు అధో నిర్దిష్టానాం క్రియాపదానాం శత్రంత పుంలింగ ఏకవచనాంతం రూపం బహువచనాంతం రూపం చ ఉదాహరణానుసారం లిఖత. ఇక్కడ మనకి ఏమిచ్చారు? ఏకవచనం లట్లకార రూపం పాఠయతి అని ఇచ్చారు. ఆ పాఠయతికి డైరెక్ట్ గా శత్రంతం ఏకవచనం శత్రంతం బహువచనం రాయమన్నారు. అయితే మనం ఏం చేద్దామంటే, మనం చెప్పుకునేటప్పుడు ఈ ఏకవచనానికి బహువచనం కూడా చెప్పుకొని అప్పుడు దాని నుంచి శత్రంత ఏకవచనం శత్రంతం బహువచనం చెప్పుకుందాం. అంటే ఉదాహరణకి పాఠయతి ఇచ్చారు కదా, మీరు నాకేం చెప్పాలి? పాఠయతి పాఠయంతి, దానిలో తీ తీసేసి పాఠయన్ పాఠయంతః. ఈ విధంగా నాకు 3 ఆన్సర్లు ఇవ్వాలి మీరు. అస్తు. ఆవిడ భానుకుమారి గారు మాట్లాడలేదు. భారతి మహోదయే. అమ్మ భానుకుమారి గారు ఉన్నారా? వచ్చాను. చెప్పండి అమ్మా, మొదటి 5 ఆన్సర్ చెప్పండి. అనుసరన్. నాకు అదే మీరేం చెప్పాలి? పాఠయతికి పాఠయంతి పాఠయన్ పాఠయంతి. ముందు దీని బహువచనం కూడా చెప్పాలి. సో అనుసరితికి అనుసరతి అనుసరన్ అనుసరయన్. అనుసరతికి బహువచనం చెప్పండి ముందు. అనుసరంతః. అనుసరంత. పాఠయతి పఠంతి కదా బహువచనం. అవును. అనుసరతి అనుసర్యంతి అనుసర్యతి. పఠతి పఠంతి. అనుసరతి అనుసరతి అనుసర్యన్. యా రాదమ్మా. యా ఎందుకు వస్తుంది? పఠతి పఠంతి, లిఖతి లిఖంతి, ఖాదతి ఖాదంతి. అనుసరతి అనుసరతి అనుసరంతి. రాకూడదు, యకారం లేదు ఇక్కడ. అనుసరతి. అనుసరతికి అనుసరంతి అనుసరతి అనుసరంతి. ఇప్పుడు అనుసరంతిలో మీరు శత్రు ప్రత్యయం కావాలంటే ఏం చేయాలి? టీ తీసేయాలి. అనుసరన్. అనుసరన్. దానికి బహువచనం అనుసరన్ అనుసరంత్య అనుసరంతః. తర్వాత ఆలపతి. ఆలపతికి కూడా నాకు బహువచనం చెప్పండి ముందు. ఆలపతి ఆలపతి. దానికి బహువచనం చెప్పండి ముందు. ఆలపతి. లట్లకార రూపం. మామూలు వర్తమాన కాల రూపంలో మనం ఆలపతి ఏమవుతుంది? ఆలపతి. ఆలపతికి బహువచనం ఏమవుతుంది? ఆలపతి. పఠతికి పఠంతి అవుతుంది. లిఖతికి లిఖంతి అవుతుంది. ఖాదతి ఖాదంతి అవుతుంది. ఆలపతి ఆలపతి ఎంత. కంగారు పడకండి, మెల్లిగా కూల్ గా చెప్పండి. ఆలపతికి ఏమవుతుంది? ఆలపతి ఎంత. నేను అలాంటి చెప్పానా? పఠయంతి అత అని చెప్పానా? చెప్పలేదు కదా. పఠతికి పఠంతి, కేవలం తాకి ముందు నకారం చేరుతుంది, అంతేనా? అవును. లిఖతికి లిఖంతి, తాకి ముందు తీకి ముందు నకారం చేరుతుంది. ఖాదతికి ఖాదంతి. మరి ఇప్పుడు అనుసరతికి అనుసరంతి. మరి ఆలపతికి ఆలపతి ఆలపంతి అంతి. ఆలపంతి 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 ఆలపంతి. ఆలపతికి ఆలపంతి, కేవలం నకారం చేరుతోంది దాని ముందర, అంతే. ఇంకొకసారి చెప్పండి. ఆలపతికి ఆలపంతి. ఇప్పుడు ఆలపంతిలో తీ తీసేస్తే వచ్చేది శత్రంతం. ఏంటది? ఆలపటిన్. ఆలపంతిలో తీ తీసేయండి, అంతే.
ఆల్పటి ఆల్పతి ఆలపంతిలో చివరి తీ తీయండి అమ్మా. ఆలపంతి అనండి. ఆల్పన్ ఆలపన్ ఆలపన్. ఆలపన్ కి బహువచనం ఏమవుతుంది? ఆలప ఆలప ఆలపతి ఎంత ఆలపతి ఎంత ఆలపంతః. ఆలపంత ఆలపన్ ఆలపంతః. సరే, ఒకసారి ఇంకో వేరే వాళ్ళు చెప్పేవి వినండి. నాకు కొంచెం రాలేదు. పర్వాలేదు, వినండి అమ్మా, వినండి. నెక్స్ట్ లాస్ట్ లో మళ్ళీ కుదిరితే చెప్దురు కానీ. భారతి మహోదయ, ఇంకొక భారతి గారు ఉన్నారు. ఏవి భారతి గారు కాకుండా ఇంకొక భారతి గారు ఉన్నారా? సరే, శివరామకృష్ణ మహోదయ. జీ శివరామకృష్ణ మహోదయ. ఉన్నాను మేడం. మహోదయ చెప్పండి. స్ఖలతి, స్ఖలతి, స్ఖలంతి, స్ఖలన్, స్ఖలంతః. ఉత్తమం. తర్వాత గాయతి. గాయతి, గాయంతి, గాయంతి, గాయన్, గాయంతః. ఉత్తమం. తర్వాత పృచ్ఛతి. పృచ్ఛతి, పృచ్ఛంతి, పృచ్ఛన్, పృచ్ఛంతః. ఉత్తమం. ఇంకొకటి చెప్పేసేయండి. వర్ణయతి. వర్ణయతి, వర్ణయంతి, వర్ణయన్, వర్ణయంతః. ఉత్తమం మహోదయ, బహు ఉత్తమం. ధన్యవాదాలు మేడం. ఏంటండి? ధన్యవాదాలు అన్నానండి. అస్తు అస్తు, ధన్యవాదాలు. హెచ్ లక్ష్మి మహోదయ. చెప్తున్నానండి. చెప్పండి అమ్మా, మిగతా 4 చెప్పండి. ఏదండి? వర్ణయంతి కదండి. వర్ణయతి అయిపోయింది. పరిశీలయతి నుంచి పరిశీలయతి, పరిశీలయంతి, పరిశీలయన్, పరిశీలయంతః. ఏమండి? కీలయతి, కీలయంతి, కీలయన్, కీలయంతః. ఉత్తమం. భాయయతి, భాయయతి అంటే భయపెట్టడం. భాయయతి, భాయయంతి, భాయయన్, భాయయంతః. ఉత్తమం. ప్రవిశతి, ప్రవిశంతి, ప్రవిశన్, ప్రవిశంతః. బహు ఉత్తమం, ధన్యవాదాలు. కీలయతి అంటే ఏంటండి? మేకేసి కొట్టడం. మనం మేకేసి పటాన్నో దేని గోడ తగిలించడానికి గోడ మేకేసి కొడతాం కదా, దాన్ని కీలతి అంటారు. దాని ధాతు మహోదయ కీల్ ధాతు అయి ఉంటుంది. ధన్యవాదాలు. అస్తు. సరే, ఉదాహరణానుగుణం వాక్యాన్ని పరివర్తయత. శిశువు ధావతి పతతి అంటే శిశువు పరిగెడుతున్నాడు, పడిపోయాడు అంటే పడుతున్నాడు అంటే ఏంటి? శిశువు పరిగెడుతూ పడుతున్నాడు అని చెప్పాలి. అప్పుడు మనం శిశువు ధావన్ పతతి అంటే మొదటి దానికి శత్రంతాన్ని ప్రయోగించమని చెప్తున్నాడు మనకి ఇక్కడ. అంతే, మొదటి క్రియాపదానికి. హరిహరనాథ సాయి మహోదయ. మహోదయ చెప్పండి, మొదటి 4 వాక్యాలు చెప్పండి. అనుజః ఆగచ్చన్ వదతి. ఉత్తమం. పితా పశ్యన్ పృచ్ఛతి. ఉత్తమం. రాఘవః జిఘ్రన్ తుష్యతి. ఉత్తమం. శ్రీనివాసः వాదయన్ నృత్యతి. బహు ఉత్తమం మహోదయ. రజకః చాలయన్. అస్తు మహోదయ, వేరే వాళ్ళకి చెప్పండి. అమ్మ వనజ కూనూరు గారు ఏమన్నా అడగాల? ఏం లేదండి, నేను చెప్తాను. నేను వరుసగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వస్తున్నాను. మరి మీరు వి కదా, చివరిలో వస్తుంది మీకు అవకాశం. ఓకే ఓకే సరే. అస్తు. ఇక్కడ ఐఫోన్ అని ఎవరో ఉన్నారు, మీ పేరు తెలీదు నాకు. సరే, కేఎస్ లక్ష్మి మహోదయ. రజకః క్షాళయతి పశ్యతి. రజకః క్షాళయన్ పశ్యతి. అస్తు. బాలకः ఇచ్చతి స్పృశతి. బాలకः ఇచ్చన్ స్పృశతి. శిక్షకः పాఠయతి లిఖతి. శిక్షకः పాఠయన్ లిఖతి. కృష్ణः చోరయతి చింతయతి. కృష్ణः చోరయన్ చింతయతి. బహు ఉత్తమం, బహు ఉత్తమం మహోదయ. ఐఫోన్ వాళ్ళు ఎవరు ఇందాక అన్మ్యూట్ చేసుకున్నారు, మళ్ళీ మీరెవరో నాకు తెలియలేదు. దయచేసి మీ పేరు. మాన్య శ్రీవిద్య. శ్రీవిద్య గారా? నేను
పేరు నేను మారుస్తాను ఆగండి అదే ఇక్కడ, లేకపోతే నాకు ఎవరో ఆ, తెలియదు కదా, అందుకని నేను పిలవలేను. ఆ, అలాగే మ్యామ్. శ్రీ మార్చు, విద్య. శ్రీ విద్య మార్చాను. వచ్చేసారి మాత్రం మీ పేరు పెట్టుకొని జాయిన్ అవ్వండి దయచేసి అందరూ. ఆ, అలాగే మ్యామ్. అస్తు, నేను మళ్ళీ మీది ఆర్డర్ లో వచ్చినప్పుడు ఎస్ దగ్గర పిలుస్తాను మిమ్మల్ని. సరే మ్యామ్. సరే. వెంకటరమణ మహోదయ, కే వెంకటరమణ మహోదయ. శత్రంతం పదం ప్రయుజ్య ఏకం వాక్యం కురుత. ఇందాకట్లాగనే ఇక్కడ యువకాహ యానం చాలయంతి. ఇందాక మనం చూసినవన్నీ ఏకవచనంలో, ఇప్పుడు ఉన్నవన్నీ బహువచనంలో. యువకాహ యానం చాలయంతి సంభాషణం కుర్వంతి. యువకాహ యానం చాలయంతః సంభాషణం కుర్వంతి. ఇది ఉదాహరణం. దీన్ని బట్టి వ్యాఘ్రాహ హరిణం పశ్యంతి శీఘ్రం ధావంతి. చెప్పండి మహోదయ. వ్యాఘ్రాహ హరిణం పశ్యంతి శీఘ్రం ధావయంతి. వ్యాఘ్రాహ హరిణం పశ్యంతః శీఘ్రం ధావయంతి. ధావంతి. ధావంతి. అర్చకాః మంత్రం వదంతి అర్చనాం కుర్వంతి. అర్చకాః మంత్రం వదంతః అర్చనాం కుర్వంతి. ఉత్తమం. హరిణం ఏకవచనమే కదా. అవును, వ్యాఘ్రాహని బట్టి కదా, ఆ కర్తని బట్టి కదా మనం చేయాల్సింది, కర్మని బట్టి కాదు. నేను ఇందాక అందుకే వాక్యాల్లో మీకు చెప్పాను, అక్కడ అశోకుడు వెళ్తూ అక్కడున్న ఆవుని చూశాడు. అశోకుడు కర్త కాబట్టి అశోకుడిని బట్టి ఇక్కడ మనకి గచ్చన్ అని వచ్చింది అని. ఇక్కడ వ్యాఘ్రాహ హరిణం పశ్యంతి శీఘ్రం ధావంతి అన్నప్పుడు పశ్యన్ రావాలి కదా. హరిణం పశ్యన్ కదా, పశ్యంతః కదా, వ్యాఘ్రాహ కదా, బహువచనం కదా. ఓకే, సారీ మాన్య, క్షమ మాన్య. మహోదయ, వెంకటరమణ మహోదయ చెప్పండి. మూడో. ధీవరాహ జాలం ప్రసారయంతి గీతం గాయంతి. ధీవరాహ జాలం ప్రసారయంతః గీతం గాయంతి. ధన్యవాదాः మహోదయ, ఉత్తమం, బహు ఉత్తమం. తర్వాత ప్రమీల తూములూరు మహోదయే. ప్రమీల మహోదయే. మానే. అమ్మ మిగతా మూడు చెప్పేసేయండి. బాలకాః ఆసందే ఉపవిశంతి పుస్తకం స్వీకుర్వంతి. బాలకాః ఆసందే ఉపవిశन्तः పుస్తకం స్వీకుర్వంతి. అంతే. తర్వాత తరుణాః ధనం సంపాదయంతి ఆనందం అనుభవంతి. తరుణాః ధనం సంపాదయంతః ఆనందం అనుభవంతి. ఉత్తమం. అధ్యాపకాః పాఠం బోధయంతి ప్రశ్నాన్ పృచ్ఛంతి. అధ్యాపకాః పాఠం బోధయంతః ప్రశ్నాన్ పృచ్ఛంతి. ఉత్తమం మహోదయ, బహు ఉత్తమం. సరే, ఇప్పుడైతే పద సంగ్రహ ఇచ్చాడు. యాక్చువల్గా పద సంగ్రహ ఇందులో ఈ పాఠంలో ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. పాఠంలో మనము క్లాస్లో డిస్కస్ చెయ్యని అంశాలు ఏంటి అంటే పద సంగ్రహ ఒకటి. ఈ పాఠంలో మాత్రం నేను చెప్తాను, తర్వాత పాఠాల్లో అవి మీరు చదువుకోవాల్సినవే కాబట్టి మీరు చదువుకోండి. వాటిలో ఏమైనా సందేహం ఉంటే మాత్రం ఆ తర్వాత క్లాస్లో వచ్చినప్పుడు మీరు నన్ను అడగచ్చు. అయితే ఈ పాఠంలో మాత్రం నేను చెప్తాను. పద సంగ్రహ ఒకటి, కావ్యకథ ఒకటి. కావ్యకథ అయితే ఏంటంటే మీకు పోయిన పరిచయ వరకు దానికి సంస్కృతానికి తెలుగు అర్థం కూడా ఇచ్చారు, కానీ ఇక్కడ మీకు తెలుగు అర్థం లేదు. అయితే వాక్యాలు చాలా ఈజీగా ఉన్నాయి, మీకు బాగా తెలిసిన వొకాబులరీతోనే ఉన్నాయి. అందుకని నేను ఇక్కడ కావ్యకథ కూడా డిస్కస్ చేయట్లేదు. అయితే మీకు అందులో ఏమైనా పదాలకి అర్థం తెలియకపోయినా ఏమైనా సందేహం ఉన్నా మళ్ళీ మీరు ఖచ్చితంగా అడగచ్చు. మళ్ళీ క్లాస్లో మన పాఠం డిస్కస్ చేసినప్పుడు అడగచ్చు. అయితే క్లాస్లో మాత్రం మామూలుగా అయితే పద సంగ్రహము, కావ్యకథ అండ్ సంగ్రాహ్య విషయాలు, ఈ మూడు మాత్రము మన ఇక్కడ క్లాస్లో డిస్కస్ చేయట్లేదు. ఈ పాఠంలో మాత్రం పద సంగ్రహ చెప్తాను, ఎందుకంటే అది ఏ ప్రత్యయాలు ఏంటి అనేది మనకి ఇక్కడ లిస్ట్ లాగా ఇచ్చాడు. అందుకని ఇది మాత్రం ఇక్కడ మాత్రం చూద్దాం. తర్వాత పాఠం నుంచి పద సంగ్రహ మీరే చదువుకోవాలి. సరే, ఇక్కడ ఏంటి పరిచయ పాఠ్య భాగంలో కొన్ని క్రియాపదాలను, కృదంతాలను, వాటి ప్రయోగాలను, విధానాన్ని తెలుసుకున్నాం. పునఃస్మరణకై ఇక్కడ ఇంకొకసారి చూద్దాము. ఇక్కడ వేరే కొన్ని ఇతర ధాతువులు ఇచ్చాడు, మనం అక్కడ చదివినవి కాక ఇతర ధాతువులు ఇచ్చాడు.
గర్హ, గర్హ అనే దానికి అర్థము ధాతుకి నిందించు అని. మొదటిది గర్హతి. గర్హతి అనేది కర్తరి లట్లకార రూపంలో ప్రథమ పురుష ఏకవచన రూపం. అంటే దానికి అర్థం నిందిస్తున్నాడు లేదా నిందిస్తున్నది అని. శిశుపాలః కృష్ణం గర్హతి, అందుకని ఇది కర్తరి లట్లకారము ప్రథమ పురుష ఏకవచన రూపం. అంటే శిశుపాలుడు కృష్ణుణ్ణి నిందిస్తున్నాడు అని అర్థం. గర్హ్యతే, గర్హ్యతే అనేది కర్మణి రూపంలో లట్లకార ప్రథమ పురుష ఏకవచనం. గర్హ్యతే అంటే నిందించబడుతున్నాడు లేదా నిందించబడుతున్నది. కౌరవేణ కృష్ణ గర్హ్యతే అంటే కౌరవుని చేత కృష్ణుడు నిందించబడుతున్నాడు. గర్హిష్యతి నిందిస్తాడు, నిందించును అంటే భవిష్యత్ కాలంలో ప్రథమ పురుష ఏకవచన రూపం ఇది. అధ్యాపకః శ్వః గర్హిష్యతి, అధ్యాపకుడు రేపు నిందిస్తాడు అని అర్థం. గర్హితవ్యం ఇది తవ్యత్ ప్రత్యయం. గర్హితవ్యం గర్హనీయం కూడా ఉంది. నిందించబడవలసినది ఇది కర్మణి ప్రయోగంలో ఉంటుంది. దుశ్చరితం గర్హితవ్యం లేదు గర్హనీయం అంటే దుశ్చరితాన్ని గర్హించాలి, నిందించాలి, అది నిందించబడవలసినది. దుశ్చరితం నిందించబడవలసినది అని చెప్పాడు ఇక్కడ. గర్హితః, గర్హితః, గర్హిత, గర్హితం మూడు త ప్రత్యయాంతాల యొక్క పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ రూపాలు. నిందించబడెను గర్హితః, నిందించబడినది, నిందించబడెను అన్నప్పుడు పుంలింగం. గర్హిత అన్నప్పుడు నిందించబడినది అని స్త్రీలింగ రూపము. గర్హితం నిందించబడినది ఇది నపుంసకలింగ రూపం. తేన బాలః గర్హితః అతని చేత బాలుడు నిందించబడినాడు. తేన బాలా గర్హిత అతని చేత బాలిక గర్హించబడినది. అతని చేత కులము, తేన కులం గర్హితం, కులం అనేది నపుంసకలింగం అందుకని గర్హితం. అతని చేత కులము గర్హించబడింది, నిందించబడినది. కులం అంటే ఒక గ్రూప్ అని తీసుకోవచ్చు, సమూహం అని తీసుకోవచ్చు. కులం అంటే క్యాస్ట్ అని కాదు, ఒక సమూహము అని తీసుకోవచ్చు ఇక్కడ. గర్హితవాన్ గర్హితవతి ఇది తవతు ప్రత్యయాంతం యొక్క పుంలింగ, స్త్రీలింగ రూపాలు. గర్హితవాన్ దానికి నపుంసకలింగంలో గర్హితవత్ అన్న రూపం వస్తుంది. అంటే నిందించినాడు, నిందించినది. ఇందాక గర్హితః, గర్హిత, గర్హితం కర్మణిలోను, ఈ గర్హితవాన్ గర్హితవతి అనేది కర్తరిలోను భూత కృదంత రూపాలు. జటాయువు రావణం గర్హితవాన్ అంటే జటాయువు రావణుడిని నిందించినాడు. గర్హితవతి నిందించినది. సీత అపి గర్హితవతి అంటే సీత కూడా నిందించినది రావణుడిని అని. ఇవి తవతు ప్రత్యయం యొక్క కర్తరిలో భూతగ్రంథ రూపాలు. తర్వాత గర్హన్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి శత్రు ప్రత్యయ పుంలింగ రూపం. నిందిస్తూ అని అర్థం. యజమానః గర్హన్ గతవాన్ అంటే యజమాని నిందిస్తూ వెళ్ళాడు అని చెప్పినప్పుడు ఇది పుంలింగ రూపం. అదే స్త్రీలింగంలో అయితే గర్హంతి అని వస్తుంది. అంటే దాసి గర్హంతి ప్రవిష్టవతి. గర్హంతి అంటే దాసి నిందిస్తూ ప్రవేశించినది అని చెప్పడం అన్నమాట. తర్వాత గర్హిత్వా విగర్హ్య, త్వా ప్రత్యయము ల్యబంత ప్రత్యయము. ఇది మీకు తెలిసిన విషయమే. త్వా ప్రత్యయానికి ల్యబంత ప్రత్యయానికి అర్థంలో తేడా లేదు. ఒకటే తేడా ఏమిటి అంటే అది ఉపసర్గతో కూడి ఉంటే ల్యబంతం అంటాము. అదే అప్పుడు ల్యప్ లాగా విగర్హ్య ఇటువంటి రూపం వస్తుంది. లేదు ఉపసర్గ లేకపోతే అది గ్రహిత్వా అని త్వాంత ప్రత్యయం అవుతుంది. సో సాధుం గర్హిత్వా సహ సంతుష్టః లేదు సాధుం విగర్హ్య సహ సంతుష్టః అంటే సాధువును నిందించి అతడు సంతోషాన్ని పొందాడు. లేదు అంతే, రెండు విగర్హ్య అన్న గర్హిత్వ అన్న అర్థంలో భేదం అయితే లేదు ఇక్కడ. ఈ ఉపసర్గలకి రకరకాల అర్థాలు ఉంటాయి. ఒక్కొక్క ఉపసర్గ వల్ల ఒక్కొక్క అర్థం వస్తుంది. అంటే ఇప్పుడు మనం పరిచయంలో నేర్చుకున్నాము. హరతి అని ఇచ్చినప్పుడు ఆ హరతి అన్నదానికి ఒక అర్థం వస్తుంది, సంహరతి అన్నదానికి ఒక అర్థం వస్తుంది. ఆ విధంగా ఆ ఉపసర్గని బట్టి అర్థం మారుతుంది. ఇక్కడైతే స్పెసిఫిక్ గా గర్హిత్వ విగర్హ్య రెండింటికి అర్థంలో తేడా లేదు. కొన్ని ఉపసర్గల వల్ల ఆపోజిట్ మీనింగ్ వచ్చేస్తుంది, గచ్చతి ఆగచ్చతి అయినట్టు. కొన్నిటికి ఏంటంటే ఆ ఉపసర్గ దాన్ని ఇంటెన్సిఫై చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, గృహీత్వ అంటే తీసుకొని అని, గర్హిత్వ అంటే నిందించి అని, విగర్హ్య అంటే బాగా నిందించి అని, దాన్ని ఇంటెన్సిఫై చేస్తుంది అనమాట. అదే అర్థాన్ని కొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్ తో చెప్తోంది అనమాట. విగర్హ్య బాగా నిందించి అని చెప్పినప్పుడు.
సో బట్ అర్థంలో పెద్దగా తేడా లేదు. గర్హితుం అంటే నిందించుటకు, నీచః గర్హితుం ఉద్యుక్తః, నీచుడు నిందించడానికి ఉద్యుక్తుడయ్యాడు అంటే దానికి ఈజ్ రెడీ టు అబ్యూజ్ అన్నమాట. నీచుడు గర్హితుం ఉద్యుక్తః అని చెప్పాడు. ఇదే విధంగా ముందు ఇవ్వబడిన ధాతు రూపాలను ఉపయోగించి వాక్యాలను రచించి అభ్యాసం చేయగలరు. మిగిలిన ధాతువులు ఏమి ఇచ్చారు? గ్లై ఇచ్చారు, వాడిపోయిన, గ్రహ తీసుకొను, గ్రా వాసన చూడు. ఈ విధంగా మిగతా అన్ని ధాతువులకి కూడా అన్ని పాఠాల్లోనూ ఈ పైన ఇచ్చిన 9 రూపాలను కరెక్ట్ గా ఇదే రూపాలు మీరు అంటే బహుశా నేను ఇందాక చెప్పినప్పుడు రాసుకుని ఉంటారని అనుకున్నాను. ప్రథమ పురుష ఏకవచన కర్తరి లట్లకార రూపం అని. అదే విధంగా గ్లాయతి ప్రథమ పురుష ఏకవచన కర్తరి లట్లకారం, అక్కడ గర్హ్యతే ప్రథమ పురుష ఏకవచన కర్మణి లట్లకారం, ఇక్కడ కర్మణి లట్లకారం ప్రథమ పురుష ఏకవచనం గ్లాయతే అయింది. ఆ విధంగా అన్ని కూడా అదే ఆర్డర్ లో ఉన్నాయి. సో ఆ ఆర్డర్ ని మీరు ఒకసారి ఇక్కడ పైన రాసేసుకొని ఉంటే మీకు అది కింద తర్వాత ఏ పదం ఉన్నా ఇది ఏ ప్రత్యయము ఏ రూపము అని తెలుసుకోవడానికి మీకు కంపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సరే, ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి ప్రహేళిక సుభాషితం కూడా చెప్పేసుకుందాం. సుభాషితం చూద్దాము ఎంతవరకు అవుతుందో చూద్దాం. ప్రహేళిక అయితే చెప్పుకుందాం. ప్రహేళిక ప్రవేశ పాఠ్యభాగంలో కొన్ని పొడుపు కథలను పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని పరిచయం చేసుకుందాం. పర్వతాగ్రే రథో యాతి భూమౌ తిష్టతి సారథిః చలతే వాయువేగేన పదమేకం న గచ్చతి. పర్వతాగ్రే రథో యాతి భూమౌ తిష్టతి సారథిః చలతే వాయువేగేన పదమేకం న గచ్చతి. మనం పద విభాగం చూసుకుంటే అన్ని విడివిడి పదాలే ఉన్నాయి. ఒకటి పదమేకం, పదం ఏకం, అది కూడా సంధి కాదు, కేవల వ్యంజనంలో పక్కనున్న ఏకంలో అచ్చు వచ్చి చేరింది, పదమేకం అయిందంటే. సో ఇప్పుడు విడివిడిగా అనే ఉన్నాయి అన్ని పదాలు. ఇప్పుడు వాటికి అర్థం చూస్తే పర్వతాగ్రే రథో యాతి, రథః యాతి, ఆ విసర్గ కాస్త విసర్గ ఉకారంగా మారి గుణసంధి వచ్చి రథో అయింది. ఇది మనం విసర్గ సంధుల్లో మనం నేర్చుకుంటాము. ఇక్కడ రథః రథో అయింది. పర్వతాగ్రే రథః యాతి అంటే ఒక పర్వతపు పై భాగంలో అంటే ఒక ఎత్తైన ప్రాంతంలో రథము యాతి, యాతి అంటే యా ధాతు అంటే టు గో అని అర్థం, వెళ్ళడము అన్న అర్థాన్ని సూచిస్తుంది అది. యాతి గచ్చతి లాగా యాతి కూడా. సో పర్వతపు పై భాగంలో అంటే ఒక ఎత్తైన ప్రాంతంలో రథం వెళ్తున్నది. భూమౌ తిష్టతి సారథిః, కానీ దాని సారథి అంటే రథం నడిపేవాడు భూమౌ తిష్టతి, భూమి అనే స్త్రీలింగ శబ్దానికి భూమౌ అనేది సప్తమి శబ్దం, సప్తమి విభక్తి ఏకవచనం. భూమౌ తిష్టతి సారథిః, సారథిః భూమౌ తిష్టతి అంటే పర్వతాగ్రంలో ఉన్నటువంటి రథానికి సారథి ఎక్కడ ఉన్నట్ట? భూమి మీద ఉన్నట్ట. చలతే వాయువేగేన, చలతి అనేది నిజానికి పరస్మైపది, చల్ ధాతు పరస్మైపది ధాతు చలతి రావాలి. ఇది మరి ఆర్ష ప్రయోగం కాబట్టి మనం ఏం చేయలేం. చలతే అనేది మరి అంటే పెద్దవాళ్ళు వాడారు, మనం దాన్ని ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సిందే, ఇంకా తప్పదు, వేరే మనం దాన్ని మాట్లాడడానికి లేదు. బట్ యాక్చువల్గా చలతి అనేది పరస్మైపది ధాతు, చలతియే ఉంటుంది ప్రయోగం మామూలుగా. ఈ పర్టికులర్ చోట చలతే అని వాడారు, కానీ దానికి అర్థం అయితే వెళ్తుంది అని అర్థం. చలతే వాయువేగేన అంటే వాయువు యొక్క అంత వేగంతో అంటే గాలి అంత వేగంతో ప్రయాణిస్తోంది. పదమేకం నగచ్చతి, కానీ ఏకం పదం నగచ్చతి, ఒక్క పదం కూడా ముందరికి వెళ్ళట్లేదు, ఒక్క అడుగు కూడా ముందరికి వెళ్ళట్లేదు. ఏమిటి? కొండ పై భాగంలో రథం వెళ్తున్నది, దాని సారథేమో భూమిపై ఉన్నాడు, వాయు వేగంతో ప్రయాణిస్తున్నది, కానీ ఒక్క అడుగు కూడా ముందరికి వెళ్ళట్లేదు. ఇది మనకి ఇచ్చిన ప్రహేళిక. అది ఏమిటి అంటే దానికి సమాధానం కుమ్మరి యొక్క చక్రము, కుమ్మరివాడి చక్రం. కుమ్మరివాడి చక్రంలో ఏమిటి? ఆ కుమ్మరివాడి చక్రం ఒక యాక్సెల్లా ఉంటుంది, ఒక కడ్డీలా ఉండి దాని పైన చక్రం తిరుగుతూ ఉంటుంది. సో ఒక ఎత్తైన ప్రాంతంలో రథం తిరుగుతోంది, చక్రం తిరుగుతోంది. అప్పుడు ఆ సారథి ఎవరు? దాన్ని నడిపిస్తున్నవాడు ఎవరు? కుమ్మరివాడు. కుమ్మరివాడు ఎక్కడ కూర్చుంటాడు? అతను నేల మీద కూర్చుంటాడు. సో సారథి భూమౌ తిష్టతి, దాని కుమ్మరివాడు మాత్రం భూమి మీద ఉంటాడు. ఆ చక్రం ఏమో ఎత్తైన ఒక దిన్నెపై ఉంటుంది, ఆ యాక్సెల్ పైన ఉంటుంది.
చలతే వాయువేగేన, అది చాలా స్పీడ్ గా తిరుగుతూ ఉంటుంది. ఎంత స్పీడ్ గా తిరుగుతుందో అంత తొందరగా కుండ తయారవుతుంది, అందుకని చాలా స్పీడ్ గా తయారవుతుంది. కానీ అది ముందరికి వెళ్తుందా? వెళ్ళదు, అక్కడక్కడే చుట్టు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందుకని పదమేకం న గచ్చతి, ఒక అడుగు కూడా ముందరికి వెళ్ళదు. సో ఇప్పుడు మనం తెలుగులో వాళ్ళు ఇక్కడ ఇచ్చిన అర్థం చూస్తే, పర్వతపు పై భాగంలో రథం వెళ్తున్నది, రథసారథి భూమిపై ఉన్నాడు, రథం వాయువేగంతో ప్రయాణిస్తున్నది, అయినా ఒక్క అడుగు కూడా ముందుకు సాగటం లేదు. అది ఏమై ఉండవచ్చు? సమాధానం, రథం అనగా ఇక్కడ కుమ్మరివాడి చక్రం అని అర్థం. అది ఎత్తైన దిన్నెపై తిరుగుతున్నది, దీనిని నడిపించేవాడు కుమ్మరి, ఆ చక్రం తిప్పుతున్నవాడు భూమిపైన ఉన్నాడు, వాయువేగంతో తిరుగుతుంది కానీ ముందుకు వెళ్ళదు. ఇది ప్రహేళిక యొక్క తాత్పర్యము, దాని సమాధానము. క్లియర్ ఉందా అండి? ఏమైనా డౌట్ ఉందా ఇందులో? లేదు మేడం. అస్తు. సరే, అయితే సుభాషితం. సుభాషితంలో చూస్తే మనకి ఇక్కడ 2 సుభాషితాలు ఉన్నాయి. సరే, మొదటి సుభాషితం అయితే పూర్తి చేద్దాం, రెండో దానికి టైం ఉంటే చేద్దాం, లేకపోతే అక్కడితో ఆపేద్దాం. దంభేన లోభేన భియా హ్రియావా ప్రాయో వినూతో జన ఏష సర్వః వైరాగ్యతస్త్వా హృదయం వినీతం నరం వరం దుర్లభమేవ మన్యే. దంభేన లోభేన భియా హ్రియావా ప్రాయో వినీతో జన ఏష సర్వః వైరాగ్యతస్త్వా హృదయం వినీతం నరం వరం దుర్లభమేవ మన్యే. అంటే ఇక్కడ చూడండి, మొదట 4 పదాలు దంభేన, లోభేన, భియా, హ్రియా, ఇవి 4 కూడా తృతీయ విభక్తి పదాలు. దంభ అనేదానికి దంభేన, లోభ లోభేన, భియా, హ్రియా, భీ, హ్రీ అనేవి స్త్రీలింగ పదాలు. మొదటి 2 పుంలింగ పదాలు, వాటికి తృతీయ విభక్తి ఏకవచనం దంభేన లోభేన అయింది. ఇక్కడ భీ, హ్రీ అనేవి స్త్రీలింగ పదాలు, అందుకని భియా, హ్రియా అనేవి తృతీయ విభక్తి ఏకవచన పదాలు. దంభేన లోభేన భియా హ్రియావ ప్రాయః వినీతః జనః ఏషః సర్వః. అన్నిటి తర్వాత కూడా విసర్గలు ఉన్నాయి, అయితే ప్రాయః లో విసర్గ ఓకారంగా మారింది, వినీతః లో విసర్గ ఓకారంగా మారింది, జనః తర్వాత విసర్గ లోపించింది, ఏషః తర్వాత విసర్గ లోపించింది. ఇవన్నీ కూడా విసర్గ సందులే. మరి ఇవన్నీ విసర్గ సందుల్లో నేర్చేసుకుంటాం, ఎందుకు అయింది, ఎలా, ఎందుకు లోపం, ఎందుకు ఓకారం, ఎప్పుడు ఓకారం, ఎప్పుడు సకారము, అవన్నీ మనం నేర్చుకుంటాం. ఇప్పుడు తర్వాత పదం చూస్తే, వైరాగ్యతస్త్వా హృదయం అన్నప్పుడు వైరాగ్యతః తు ఆ హృదయం, వైరాగ్యతః ప్లస్ తు కాస్త ఏమైంది, వైరాగ్యతస్తు అయింది. అక్కడ సకారంగా మారింది విసర్గ. తర్వాత తు ప్లస్ ఆ హృదయం త్వా హృదయం అయింది. ఈ సంధి మీకు తెలిసిందే, ఏ సంధి ఇది? యణసంధి. తు ప్లస్ ఆ హృదయం అన్నప్పుడు ఉకారానికి అన్య అచ్చు వచ్చేసరికి ఏమైంది, అది ఉకారం వాకారంగా మారింది. త్వా హృదయం, తు ప్లస్ ఆ హృదయం త్వా హృదయంగా మారింది. సో వైరాగ్యతస్త్వా హృదయం వినీతం నరం వరం దుర్లభం ప్లస్ ఏవ దుర్లభమేవ మన్యే. సో ఇది పదవి భాగము. వీటి అర్థాలు చూస్తే, దంభేన అంటే దంభ అంటే ఆడంబరం, డాంబికం, డాంబికం వల్ల, లేకపోతే లోభేన లోభం చేత, లేకపోతే భీ అంటే భయం, భయం చేత, లేదు హ్రీ అంటే సిగ్గు, సిగ్గు చేత. దంభేన లోభేన భియా హ్రియా వా అంటే ఆడంబరం వలన గాని, లోభం వలన గాని, భయం వలన గాని, సిగ్గు వలన గాని, ప్రాయః వినీతః జనః ఏషః సర్వః. ఏషః సర్వః జనః ప్రాయః వినీతః అని ఇక్కడ అర్థం. అంటే ఏషః సర్వః జనః అంటే ఈ సర్వః జనః అందరు జనాలు, ఇక్కడ ఉన్న అందరు మామూలుగా జనాలు, ప్రాయః అంటే మామూలుగా, అంటే బహుశా, వినీతః అంటే వినయాన్ని కలిగి ఉంటారు, వినయంతో కూడి ఉంటారు. అంటే ఏంటి, ఆడంబరం వలన గాని, లోభంతో గాని, భయం వలన గాని, సిగ్గుతో గాని, వీటి వలన మామూలుగా జనాలందరూ కూడా వినయం నటిస్తూ ఉంటారు, వినయంగా కనిపిస్తూ ఉంటారు. అయితే వైరాగ్యతః తు ఆహృదయం వినీతం నరం వరం దుర్లభం ఏవ మన్యే. అంటే అయితే నేను ఇలా అనుకుంటున్నాను, మన్యే అంటే అహం మన్యే, ఉత్తమ పురుష ఏకవచన ప్రయోగం, అది ఆత్మనేపది లట్లకార రూపం. అహం మన్యే ఏమనుకుంటున్నట్ట ఆయన కవి, వైరాగ్యతః తు ఆహృదయం వినీతం అంటే వైరాగ్యంతో
ఆహృదయం మనస్సంతా కూడా మనస్ఫూర్తిగా వినీతుడైనటువంటి నరం, అటువంటి నరుడు, అటువంటి మనిషి, వరం అంటే ఉత్తముడైనటువంటి అటువంటి మనిషి, దుర్లభం ఏవ అంటే దుర్లభుడు అంటే మామూలుగా దొరకడు, అసలు మామూలుగా ఉండడు, మనకి ఎక్కడ కనిపించడు అని అంటున్నారు. అంటే జనాలు మామూలుగా వినయంగా నటిస్తారు. ఎందువలన? ఆడంబరం వలన కానీ, లోభం వలన కానీ, భయం వలన కానీ, సిగ్గు వలన కానీ వాళ్ళు ఈ విధంగా ఎంతో వినయంగా ఉన్నట్టుగా వినయాన్ని ప్రదర్శిస్తారు, వినయాన్ని నటిస్తారు. కానీ నిజంగా మనసు అంతా కూడా వినయం నిజంగా నిండి ఉన్నటువంటి ఉత్తముడైనటువంటి మనిషి, వైరాగ్యంతో నిండినటువంటి మనిషి, వైరాగ్యంతో నిండినటువంటి ఉత్తముడైన మనిషికి ఏమవుతుంది? అతనికి ఏమీ అక్కర్లేదు. ఎవరి దగ్గర నుంచి ఆయన ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే మన వాళ్ళ దగ్గర వినయాన్ని నటించాల్సి వస్తుంది. లేదు, ఇతనికి అసలు ఎవరి దగ్గర నుంచి, వైరాగ్యంతో నిండిపోయిన వాడికి అతనికి ఎవరి నుంచి ఏమీ ఆశించేది ఏం లేదు. అయినా కూడా అతను వినయంగా ఉంటాడు ఎప్పుడు. ఎందుకు అంటే అతను ఎవరి నుంచి ఏమీ ఆశించట్లేదు, అతనికి ఏం అక్కర్లేదు. కానీ అతను ఉత్తముడైన వాడు కాబట్టి ఎవరి మీద అతనికి కోపం ఉండదు. అందుకని అతను వినయంగానే జీవిస్తాడు. అతను నటిస్తారు వేరే వాళ్ళు, ఇతను జీవిస్తాడు. అటువంటి మనిషి నిజంగా దుర్లభుడు, అతను మామూలుగా మనకి ఎక్కడా కనిపించడు, అలాంటి వాళ్ళు నిజంగా ఉండరు అని చెప్పి కవి చెప్తున్నాడు. తాత్పర్యం చూస్తే ఆడంబరంతో గాని, లోభంతో గాని, భయంతో గాని, సిగ్గుతో గాని చాలా మంది వినయాన్ని ప్రదర్శిస్తారు. వైరాగ్య భావంతో మనస్ఫూర్తిగా వినీతుడైన ఉత్తమ మానవుడు లోకంలో దుర్లభమేనని నా భావన అని కవి చెప్పారు. అన్వయార్థం చూస్తే దంభేన, ఇక్కడ ప్రాయం అంటే ఏం మీనింగ్ రాసుకోవాలి మహోదయ? ప్రాయ అంటే మామూలుగా మనకి ఎక్కడ కనిపించరు అని. దంభేన ఆడంబరంతో, లోభేన లోభంతో, భియా భయంతో, క్రియా సిగ్గుతో, ఏషః ఈ సర్వః జనః జనులందరూ వినీతః వినయం ప్రదర్శిస్తారు. అయితే వైరాగ్యంతో ఆహృదయం మనస్ఫూర్తిగా వినీతుడైన వరం ఉత్తముడైన నరం మనిషిని దుర్లభం ఏవ దుర్లభుడనే మన్యే భావిస్తాను అని కవి చెప్పారు. ఇది క్లియర్ గా ఉందా అండి? ఏమైనా సందేహం ఉందా ఇందులో? అంటే ఎగ్జామ్ లో అన్వయార్థంతో పాటు సంధి కూడా రాయాలి, అంతేగా? సంధి విడదీసి రాస్తాం, అడిగితే రాయాలి. మన్యే ప్రాయ అర్థం చెప్పారా? చెప్పండి. అదే ప్రాయ అంటే మోస్ట్లీ, మామూలుగా, జనరల్లీ అలా. అమ్మ ఇద్దరు ఒక్కసారి మాట్లాడితే నాకు వినిపించదు. బహుశా అనొచ్చు కదా? బహుశా అనొచ్చండి, బహుశా అనొచ్చు. దీనికి అన్వయ క్రమం లేనట్టుంది కదా అనుకుంటున్నాను. మాన్య అన్వయ క్రమము దీనికి అవసరం లేదు కదా. అన్వయం అంటే దీనిలోనే ఇచ్చారు, అన్వయార్థము మనకి ఆ క్రమంలోనే ఇచ్చారు. అసలు మీరు అందులో ప్రాయ ఇవ్వలేదు అంటారా? వినీతకి ముందర రాసుకోండి ప్రాయ. వినీతకి ముందర రాసుకోండి. సరే, ఇంకా ఆఖరి సుభాషితం ఇంకో పావుగంట ఉంది కదా, కంప్లీట్ చేసేద్దాం. చిన్నదే సుభాషితం కూడా పూర్తి చేసేసి దీంతో ఆపేసుకుందాం వాళ్ళ క్లాస్. యథా హేకేన చక్రేణ న రథస్య గతిర్భవేత్ ఏవం పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి. యథా హి ఏకేన చక్రేణ, హేకేన అంటే హి ప్లస్ ఏకేన, యథా హేకేన చక్రేణ న రథస్య గతిర్భవేత్ ఏవం పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి. పద విభాగం చూస్తే యథా హి ఏకేన చక్రేణ న రథస్య గతిహి భవేత్, ఇక్కడ గతిహి భవేత్ విసర్గ కాస్త రేఫగా మారింది. ఏవం పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి. తర్వాత సంధిలో చూస్తే హి ప్లస్ ఏకేన, ఏకేన ఏ సంధి? ఎండ్ సంధి. ఇది కూడా ఎండ్ సంధి, ఇది కూడా ఎండ్ సంధి. సరే, ఇప్పుడు మనకి శ్లోకాల్లో మనం ఎప్పుడు చెప్పుకున్నాం, నా అనేది ఎక్కడున్నా దాన్ని తీసుకెళ్ళి క్రియాపదానికి ముందు పెట్టుకోవాలి శ్లోకాల్లో మనం అన్వయాన్ని రాసుకునేటప్పుడు. ఇక్కడ పైన ఫస్ట్ వాక్యం చూసారనుకోండి, యదా ఏకేన చక్రేణ న రథస్య గతిర్భవేత్ అన్నాడు. ఇక్కడ క్రియాపదం ఏమిటి? భవేత్, గతిర్భవేత్, గతిర్భవేత్, భవేత్, భవేత్ మేడం, భవేత్ అనేది క్రియాపదము. దానికి
నా అని తీసుకెళ్లి దానికి చేర్చాలి. అంటే నా భవేత్ అవుతుంది క్రియాపదం. అంటే అలా జరగదు అని చెప్పి విధిగా చెప్తున్నారు. అలా జరగదు. ఏమిటి జరగదు? యథా హి ఏకేన చక్రేణ రథస్య గతి న భవేత్. ఏ విధంగా అయితే, యథా అంటే ఏ విధంగా అయితే, ఏకేన చక్రేణ, చక్రేణ చక్రం చేత, ఎటువంటి చక్రం చేత? ఏకేన చక్రేణ, ఒక్కటే చక్రం చేత, రథస్య గతి, రథము యొక్క గతి, గతి అంటే దాని మూమెంట్, దాని కదలిక, నా భవేత్, ఏ విధంగా అయితే జరగదో అది జరగదు. ఏ విధంగా జరగదో, ఏవం అదే విధంగా పురుషకారేణ వినా, అంటే పురుషుడి యొక్క ప్రయత్నం లేకుండా, పురుషకారేణ వినా. మన ఇక్కడ ఒక మాట చెప్పాలి. వినా అన్నప్పుడు మనం ప్రవేశలో వినా ఉన్నప్పుడు జలం వినా మీనం న జీవతి అని వాక్యం చూసాం. అప్పుడు వినా ఉన్నప్పుడు ద్వితీయ విభక్తి రావాలి అని అనుకున్నాం. అయితే తర్వాత ఇంకొక చోట మనకి ఇది ఈ మాట మెన్షన్ చేశారు కూడా, తృతీయ విభక్తి పంచమి విభక్తి కూడా రావచ్చు అని. సో ఇక్కడ పురుషకారేణ వినా అని తృతీయ విభక్తిని చెప్పారు. అంటే పురుష ప్రయత్నం లేకుండా, అదే విధంగా అంటే పైన చెప్పిన విధంగా పురుష ప్రయత్నం లేకుండా దైవం నా సిద్ధయతి, అంటే దైవము మనకి సిద్ధించదు. అంటే దైవం సిద్ధించడంతో అదృష్టాన్ని ఫలించదు. దైవం అంటే ఇప్పుడు మనకు దైవం మన వైపు ఉంది అంటే ఏంటి? మనకు అది మన అదృష్టం వల్ల ఎలా జరిగింది అని అనుకుంటాం కదా. అంటే అదృష్టం మనకు తోడు రావాలి అంటే మన పురుష ప్రయత్నం కూడా ఉండాలి. ఏ విధంగా అయితే ఒకే ఒక చక్రం వల్ల బండి నడవదో, 2 చక్రాలు ఉండే బండిలో ఒక చక్రం నడిస్తే ఇంకో చక్రం నడవకపోతే ఏ విధంగా అయితే బండి ముందరికి నడవదో, అదే విధంగా కేవలం అదృష్టం వల్ల మన పని ముందరికి నడవదు. ఎప్పుడు నడుస్తుంది? మనం ఏదన్నా ఏం సాధించాలంటే ఏం చేయాలి? మన అదృష్టము ఉండాలి, దానికి తోడు మన పురుష ప్రయత్నం ముఖ్యంగా ఉండాలి. మన పురుష ప్రయత్నం ఉంటే అప్పుడు దానికి అదృష్టం తోడయి మనం ఏదన్నా సాధించగలుగుతాము అని ఇక్కడ చెప్పారు. సో తాత్పర్యం, ఒక రథానికి 2 చక్రాలు, ఒక చక్రం ఉంటే రథం ముందుకు సాగదు. అలాగే జీవితంలో కూడా అదృష్ట బలం, పురుష ప్రయత్నం అనే 2 చక్రాలు ఉన్నాయి. మనలో ఏ ప్రయత్నం అనేది లేకుండా ఉంటే అప్పుడు అదృష్టం ఉన్నా కూడా ఒకే చక్రం ఉన్న రథంలాగా జీవితం ముందుకు సాగదు. అందువలన పూర్తి ఫలితం లభించదు అని తాత్పర్యం చెప్పారు. అన్వయార్థం, యథా ఏ విధంగా, ఏకేన చక్రేణ ఒకే చక్రంతో, రథస్య గతి న భవేత్ రథము ముందుకు సాగదో, ఏవం అదే విధంగా పురుషకారేణ వినా పురుష ప్రయత్నం లేకపోతే దైవం కేవలం అదృష్టం నా సిద్ధ్యతి ఫలించదు అని చెప్పారు. పురుషకారః అంటే హ్యూమన్ ఎఫర్ట్, మనుష్య ప్రయత్నం, మానవ ప్రయత్నం లేదు పురుష ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. దానికి పురుషకారేణ వినా అని తృతీయ విభక్తిలో చెప్పారు. అస్తు, ప్రస్తుతానికి మనం ఇవాళ ఇక్కడికి ఆపేద్దాము. నెక్స్ట్ కావ్య కథ అది మీరు చూసుకొని రండి. ఏమన్నా డౌట్లు ఉంటే చెప్దురు కానీ మన ప్రశ్నలు ఒకటి మనం డిస్కస్ చేసుకుందాం ఇక్కడ క్లాస్లోను. తర్వాత అన్వయ రచన, సంధులు మాత్రం మిగిలింది ఈ పాఠంలో. లౌకిక న్యాయాలు కూడా చెప్పుకోవాలి కదా, లౌకిక న్యాయాలు అది చెప్పుకొని మన ఈ పాఠాన్ని ముగించవచ్చు వచ్చే క్లాస్ లో. మళ్ళీ క్లాసు శుక్రవారం ఉంటుందండి. మనకు మామూలుగా మంగళవారం శుక్రవారం 2 నుంచి 4 క్లాసు. ఇవాళ మాత్రమే బుధవారం పెట్టాను. ఇంకా తర్వాత క్లాసులన్నీ మంగళవారం శుక్రవారం. ఇప్పుడు మళ్ళీ ఎల్లుండి శుక్రవారం కదా, శుక్రవారం రోజు క్లాస్ ఉంటుంది. నేను రేపు మీకు గ్రూప్ లోనే లింక్ పెడతాను. నేను ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా గ్రూప్ లోనే పెడతాను. మీరు ఏమన్నా డౌట్లు ఉంటే క్లాస్ లో అడగచ్చు, లేదు నాకు వాట్సాప్ లో కూడా సందేహం డైరెక్ట్ గా నా మెసేజ్ బాక్స్ లో పంపించవచ్చు. మళ్ళీ శుక్రవారం 2 నుంచి 4 వరకు క్లాసా? అంతేనండి. మళ్ళీ ఎల్లుండి శుక్రవారం, ఆ తర్వాత మళ్ళీ మంగళవారం శుక్రవారం. ఓకే, సంతోషం. ఏం చదువుకు రావాలి మేడం ఎల్లుండి శుక్రవారం? కావ్య కథనా? అదే కావ్య కథ పూర్తి చేసుకురండి. ఈ అభ్యాసాలు ఇంకొకసారి చూసుకురండి. ఇప్పుడు అదే శత్రంత రూపాలు అవన్నీ ఇందాక చెప్పినవన్నీ కూడా ఉన్నాయి కదా, అది క్లియర్ గా అవగాహన చేసుకొని రండి. తర్వాత మళ్ళీ ఎలాగా ఇవి ఉన్నాయి కదా, ఆఖరి పేజీలో మళ్ళీ ఇంకొన్ని ప్రశ్నలు ఉన్నట్టున్నాయి, అది చూసుకొని రండి. కావ్య కథ, ఈ పద సంగ్రహం అవి ఒకసారి చూసుకురండి. ఏమైనా డౌట్లు ఉంటే అడుగుదురు గాని. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మాన్య.
अस्तु धन्यवादः धन्यवादः महोदये। अस्तु धन्यवादः ధన్యవాదాలు धन्यवादः ధన్యవాదాలు మాన్యే. ధన్యవాదాలు ధన్యవాదాలు మాన్యే. క్షమ్యతాం మనం ఏకతా మంత్రం ఏం చదువుకోలేదు. లేదు, చివర్లో మాట్లాడదామని ఆగాను. ఈ మైక్ పొజిషన్ సరిగ్గా ఉన్నట్లేదు మేడం. కాసేపు రైజ్ అవుతోంది వాల్యూమ్, కాసేపు తగ్గుతోంది. అసలు నేను మైక్ వాడలేదండి, బయటికి స్పీకర్ లోనే మాట్లాడుతున్నాను నేను. నాకు బాగానే ఉంది. మాకు బాగా బాగానే ఉందండి, బాగానే ఉంది. అంటే మాకు వినపడటం ఏంటంటేనండి, కాసేపు స్లోగాను కాసేపు లౌడ్ గాను వస్తుంది అనమాట. మాకైతే బాగా వస్తుంది. అంటే అది ఒక్కసారి మహోదయ మీ దగ్గర, శివరామకృష్ణ మహోదయ ఒకసారి మీ దగ్గర సిగ్నల్ చూసుకోండి. అయితే నేను మొత్తం ఒకటిలాగే మాట్లాడానండి. అంటే నేను అసలు బ్లూటూత్ స్పీకర్ ఏం వాడను, డైరెక్ట్ గానే ల్యాప్టాప్ లో డైరెక్ట్ మైక్ నుంచే డైరెక్ట్ గా మాట్లాడతాను. నేనేం యూజ్ చేయను డివైజెస్ ఏవిను. అందుకని మీకు క్లియర్ అంటే ఒకటేలాగే వినిపించాలి. బట్ ఏదైనా మీ దగ్గర సిగ్నల్ ఏమైనా తేడా ఉందేమో ఒక్కసారి చూడండి. వాల్యూమ్ కూడా నాది ఫుల్ 100 లోనే ఉంటుంది ఎప్పుడు. చాలా బాగుంది. अस्तु एकता मन्त्रः कृपया सर्वे म्यूट् तिष्ठतु, म्यूट् मध्ये మాట్లాడగలను. यं वैदिका मन्त्रदृशः पुराणाः इन्द्रं यमं मातरिश्वानमाहुः वेदान्तिनो निर्वचनीयमेकं यं ब्रह्मशब्देन विनिर्दिशन्ति शैवायमीशं शिव इत्यवोचन् यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति बुद्धस्तथार्हन् इति बौद्धजैनाः सच्छ्री अकालेति च सिक्खसन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगतीशितारं स एक एव प्रभुरद्वितीयः। ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांतिः। अस्तु धन्यवादः। ధన్యవాదాలు మాన్యే. अस्तु पुनः शुक्रवासरे द्विवादने मिलामः। ధన్యవాదాలు. अस्तु ధన్యవాదాలు మహోదయ. धन्यवादः।